सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। प्रिय भगवद्बंधुलारा, ఆనంద రామాయణం గత 20 రోజుల నుంచి మన గాయత్రి భవనంలో చాలామంది పండితులు చెప్పటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను పూర్ణకాండతో ఈ ఆనంద రామాయణాన్ని పరిసమాప్తం చేయడానికి ఈరోజు ఈ అవకాశం నాకు కలిగింది. చాలా సంతోషం. మొన్న మనోహర కాండ గురించి చెప్పాను. ఈరోజు పూర్ణకాండం గురించి చెప్తే రామాయణం పరిపుష్టమవుతుంది. కాబట్టి ఆ పూర్ణకాండం గురించి చెప్పేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు మహద్భాగ్యంగా భావిస్తూ అందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనంద రామాయణం యొక్క విశిష్టత ఈ ముగింపు వ్యవహారంలో వీటిల్లో చెప్పవలసి ఉంటుంది. ఇది రెండో భాగంగా ఉంది. ఆనంద రామాయణాన్ని 2 భాగాలుగా వేశారు. అందులో రెండో భాగం ఉంది. ఇందులో మనోహర కాండ చివరిలోకి వచ్చేటప్పటికల్లా చైత్రమాసం యొక్క గొప్పతనం, సముద్ర వస్త్రం యొక్క గొప్పతనం, రామతీర్థం యొక్క గొప్పతనం ఇవి చెప్పబడ్డాయి. అలాగే రామాయణాలు చాలా ఉన్నాయి. అందులో మరి శతకోటి ప్రవిస్తరం అని చెప్పి అన్నారు కదా, ఆ శతకోటి ప్రవిస్తరంలో ఎన్నో దీంట్లో రామాయణాలు చెప్పారు. మనకి 24,000తో మరి శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచిస్తే అదే రామాయణాన్ని అదే వాల్మీకి మహర్షి మరల ఈ ఆనంద రామాయణాన్ని రచించారు. ఎన్నిసార్లు రాముని గురించి వర్ణించినా ఆయనకి తనివి తీరలేదు, అందుకని మళ్ళీ రాశారు. ఇలా చాలామంది చాలా రామాయణాలు వచ్చినాయి. మనకి యోగ వాసిష్టం వచ్చింది, మరి వ్యాస భగవానుడు రాసిన అధ్యాత్మ రామాయణం వచ్చింది, హనుమద్ రామాయణం వచ్చింది, నారద రామాయణం, లఘు రామాయణం, బృహద్ రామాయణం, అగస్త్య రామాయణం, దార రామాయణం, దేహర రామాయణం, వృత్త రామాయణం, భరద్వాజ రామాయణం, శివరామాయణం, భరత రామాయణం, రవి రామాయణం, పులస్త్య రామాయణం, సుగ్రీవ రామాయణం, విభీషణ రామాయణం, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని మాత్రమే మీకు నేను చెప్పాను. చివరగా ఆనంద రామాయణం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇలా అనేక రామాయణాలు మనకి వెలుగులోకి రావడం జరిగింది. మరి ఆనంద రామాయణం గురించి చెప్తున్నారండి, ఇవాళ ఆగరంటున్నారు. అసలు మరి దీంట్లో ఏమిటి ప్రయోజనం ఇది చదివితే అని అంటే, ఇందులో సారకాండ అనేది చెప్పారండి. అది చాలా గొప్పదైనటువంటిది. అది సంసార భయాన్ని తొలగించేటటువంటిది. యాత్రాకాండ అనేటటువంటిది ఉంది. అంటే ఇందులో కాండల పేర్లు అలా ఉంటాయి, సారకాండ, యాత్రాకాండ ఇలాంటి పేర్లతో. మరి యాత్రాకాండ పఠనం చేస్తే తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం దక్కుతుందని చెప్పారు. మరి యాగకాండ వలన యజ్ఞఫలం కలుగుతుందట. యాగకాండను కనుక మనం పఠనం చేస్తే, అలా విలాసకాండ వలన అప్సరస స్త్రీల విలాసం కలుగుతుందని అంటున్నారు. ఆ లాభం కలుగుతుంది, విలాస లాభం. జన్మకాండం వలన పుత్రప్రాప్తి కలుగుతుందట. వివాహకాండ వలన కాంతారత్న లాభం కలుగుతుందట. మరి రాజ్యకాండ చేత ప్రభుత్వం లభిస్తుంది. మనోహర కాండ వలన మనోరథం సిద్ధిస్తుంది అని ఆనంద రామాయణంలో ఏ కాండ వలన ఏ ప్రయోజనమో కూడా చెప్పారు. సకల మనోరథ సిద్ధికి ఎంత ముఖ్యమైనటువంటి హనుమత్ కవచం చాలా గొప్పది. ఇందులో కవచాలు చాలా గొప్పగా ఉన్నాయి. హనుమత్ కవచం అనేటటువంటిది, రామ కవచం అనేటటువంటిది, లక్ష్మణ కవచం, భరత కవచం, శత్రుఘ్న కవచాలు, ఇందులో చక్కగా కవచాల గురించి చెప్పబడింది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఆనంద రామాయణాన్ని చదవాలి. మరి మనం అందరం కూడా పక్కవారికి కూడా చెప్పి చదివించాలి. ఆ శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించాడు, ఆయన యొక్క కృపకు మనం అందరం పాత్రలం అవ్వాలి అని చెప్పి ఈ పుస్తకాన్ని ముద్రించినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట
ఈ పుస్తకం చాలా గొప్పదిగా మనం ఈ గ్రంథం చాలా గొప్పదిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాముని యొక్క గొప్పతనం దీంట్లో 3 కాండలు ఉన్నాయి. ఈ 2వ భాగంలో చివరి కాండకు వచ్చేసాం మనం. అదే మనం చెప్పుకునేటటువంటిది పూర్ణకాండ అన్నమాట. ఈ పూర్ణకాండ అనేటటువంటి దాంట్లో ఏముంది, ఎక్కడి నుంచి దీంట్లో మనోహర కాండలో చివరిలోకి వచ్చేటప్పటికల్లా ఒక ఘట్టం ఉంది. ఏమిటి ఆ మనోహర కాండ చివరిలో ఉన్నటువంటి ఘట్టం అంటే అర్జునుడును హనుమంతుని యొక్క ఘట్టం. అర్జునుడు హనుమంతుడు ఒకానొక సందర్భంలో అర్జునుడు అశ్వారూఢుడై వస్తున్న సమయంలో కొండ మీద ఒక ప్రదేశంలో కూర్చున్న హనుమంతుడు రామనామాన్ని ధ్యానం చేసుకుంటున్నాడట. ఆయన గోవలో ఆయన పద్ధతిలో ఆయన. అప్పుడు అక్కడికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు పెద్ద కపిలాగా ఉన్నావు, కోతిలాగా, ఎవరు నువ్వు ఏమిటి అని అడిగాడట అర్జునుడు. అడిగితే ఈయన కొంచెం హనుమంతుడు కొద్దిగా గర్వంగానే చెప్పాడట. ఏమని చెప్పాడా అంటే, శ్రీరాముడు వారధి కట్టడానికి ఇదైతే ఉపయోగించాడో, ఏ గొప్ప వ్యక్తి ఇదైతే ఉందో ఆయన యొక్క కుమారుడు, ఆ వాయుదేవుని యొక్క కుమారుడిని నేను అని చెప్పాడట. అటువంటి పరిస్థితి కాబట్టి ఆ మాటకి కొద్దిగా ఈయన కొంచెం అర్జునుడు ఇదయ్యాడు. ఏమిటి అంటే, ఈ వారధి కట్టడానికి ఏ మహానుభావుడు అయితే ఉన్నాడో ఆ మహానుభావుని యొక్క తండ్రి వాయుదేవుడు, ఆ వాయుదేవుడు పుత్రుడిని నేను అన్నట్ట. అనేటప్పటికి ఈయన అన్నాడట, మీ రాముడు అలా ఎందుకు పెట్టాడండి, ఆయన బాణ విద్యలో చాలా గొప్పవాడు కదా, ఆయన దగ్గర కోదండం అనే బాణం ఉంది కదా, ఆ బాణాల శర పరంపర వేసేస్తే బ్రహ్మాండంగా శర పరంపర వేసేస్తే చాలా బాగుంటుంది కదా. ఆ శర పరంపర ఉపయోగించి వారధి కట్టేస్తే అయిపోయేది కదా అన్నట్ట. అంటే ఈయనన్నట్ట, ఈ వానరముల యొక్క బరువుకి అది ఆగదయా అన్నట్టు. వానరాలు ఎంత బరువు ఉంటాయో అది ఆగకపోవటం ఏంటి, అయినా మీ రాముడు వేయలేదు కానీ నేనైతే శర పరంపర వేసి పారేస్తానని ఇతని అహంకారంతో మాట్లాడాడు. ఈ 2 మాటలు పరమాత్మ వింటూ ఉంటాడు. ఈయన చెప్పిన మాట ఈయన, ఆయన చెప్పిన మాట ఆయన, 2 మాటలు విన్నాడు. విని వీరిద్దరూ మాట్లాడుకునే సంభాషణ ఇంకా ఎలా ఉందో చూద్దామని వింటున్నాడు ఆయన ఇంతగా. అప్పుడు హనుమంతుడుతో అర్జునుడు అన్నాడు, నేను వేస్తాను చూడు బాణంతో బ్రహ్మాండమైన సేతువు కట్టేస్తాను అని. అంటే హనుమంతుడు అన్నాడు, నువ్వు కట్టే సేతువు ఏమాగుతుందయ్యా, నా బొటన వేలుతో నొక్కితే మునిగిపోతుంది అన్నాడు. నేను వేసి కడతాను ఇప్పుడు బాణాలతో, చూడండి మీరు అని బాణాలు శర పరంపర వరుసగా వేసి సేతువు కట్టాడు. హనుమంతుడు ఒక బొటన వేలుతో ఇలా నొక్కగానే అది మునిగిపోయింది. మునిగిపోయేటప్పటికల్లా అర్జునుడు తన ప్రతాపం తేలిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మ వచ్చాడు. కృష్ణ పరమాత్మ వచ్చి ఏం చేశాడా అంటే, ఏమయ్యా ఏంటి వ్యవహారం అంటే ఇలా జరిగింది అని చెప్పారు. ఎవరూ లేని టైంలో మీరిద్దరూ పెట్టుకున్నటువంటి పోటీ కాదు, ఆ పోటీ ఇప్పుడు పెట్టుకోండి, ఎందుకంటే నేను వచ్చాను కదా అని. ఈయన ఎలా వచ్చాడు కృష్ణ పరమాత్మ, ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. బ్రహ్మచారి వేషంలో వచ్చి ఈ మాట చెప్పాడు, మీరిద్దరు పోటీ పెట్టుకోండి చూస్తానని. తన చక్రాన్ని కింద అడ్డు వేశాడు. అర్జునుడిని మళ్ళీ బాణాలతో వారధి కట్టమన్నాడు. అర్జునుడు చక్కగా బాణాలతో వారధి కట్టాడు. ఆ వారధి కింద కృష్ణుడు చక్రం అడ్డు వేశాడు. ఈసారి హనుమంతుడు బొటన వేలుతో కాదు కదా, ఎక్కి తొక్కినా కూడా మునగల. అంటే పరమాత్మ యొక్క అండ దండిగా మెండుగా అర్జునుడికి లభించింది. అర్జునుడు విజయ గర్వంతో నేను గెలిచాను కదా అనేటటువంటి ఆనందంలో ఉన్నాడు. ఆ గెలుపుకు కారణం పరమాత్మ అనేటటువంటి మాట అతను గుర్తించలా, నేనే గెలిచాను అనుకుంటున్నాడు. ఇతనేమో ఎవరు హనుమంతుడేమో, అయ్యో నేను ఇలా అన్నాను, నేను ఇదైపోయానే, ఓడిపోయానే అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడు హనుమంతుడికి చెప్పాడనమాట కృష్ణ పరమాత్మ, గతంలో నీకు నేను కనిపిస్తానని చెప్పాను, ఇదిగో ఇప్పుడు ఈ రూపంలో కనపడుతున్నాను, కృష్ణుని రూపంలో హనుమ అని హనుమంతుడికి కొద్దిగా గర్వాన్ని తగ్గించి, అర్జునుడికి కూడా గర్వాన్ని తగ్గించి, ఆ రకంగా ఇద్దరిని కూడా ఆ స్థితికి తీసుకురావడానికి కారణమైంది. కాబట్టి అర్జునుడు శరసేతువులు నిర్మించి భంగమైనటువంటి ఘట్టం ఇది. అర్జునుడు బాణాలతో నిర్మించి ఓడిపోయిన ఘట్టం, మరి హనుమంతుడు కూడా ఓడిపోయిన ఘట్టం, ఇద్దరికీ గర్వాన్ని అంచినటువంటి ఘట్టం జరిగింది.
ఇది మనోహర కాండలో చివరిలో ఉన్నటువంటి ఘట్టం. కవచాల తర్వాత ఇక పూర్ణకాండలోకి వచ్చేటప్పటికల్లా పరిస్థితి ఏమైంది అంటే ఈ వ్యవహారం అంతా కూడా మారిపోయింది. పూర్ణకాండ ఇక సంపూర్ణం అన్నమాట. ఆనంద రామాయణం పూర్తయిపోవటానికి ఇది. అథ శాసతి రాజేంద్ర రామే సీతాభిరంజితే సభాయాం ఏకదా దూత దుషేణస్య గజాహ్వయాత్ సమాయయౌ సవికలో రామం నత్వా బ్రవీద్వచః రామ రాజీవ పత్రాక్ష సోమవంశోద్భవన్ నృపః. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రామదాసు విష్ణుదాసు అనేటటువంటి ఇద్దరు ద్వారా ఈ కథను నడుపుతూ ఉంటారు. మొన్న కూడా చెప్పుకున్నాం మనం. సామాన్యంగా ఏ పురాణం చెప్పినా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పినట్టుగా ఉంటాయి. అట్లాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు చెప్పుకునేటటువంటి ఘట్టాలను ఈ రామదాసు విష్ణుదాసు చెప్తున్నాడనమాట. రాజేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు సభలో ఆసీనుడై ఉన్నాడట. పూర్ణకాండ ప్రారంభం ఇది. అప్పుడు హస్తినాపురం నుండి ఒక సైనికుడు వచ్చాడు, ఒక వేగు వచ్చాడు. వచ్చి రాముడికి నమస్కరిస్తున్నాడు. అతడేమి హుషారుగా లేడు, కొంచెం డల్గానే ఉన్నాడు పాపం. దీనంగా ఉండి నమస్కరిస్తున్నాడు. ఎందుకయ్యా అలా ఉన్నావు ఏమిటి అని అడుగుతున్నారు. మహాప్రభో, సోమ వంశోద్భవులు, సోముడు అంటే చంద్రుడు కదండి, వీళ్ళదేమో సూర్యవంశం. చంద్రవంశపు రాజులు నలాది మహారాజులు హస్తినాపురాన్ని ఆక్రమించారండి. మరి పరిస్థితి ఇది అని చెప్పారట. అంత రఘుపతి వశిష్ఠుల వారితో అప్పుడు వెంటనే ఈయన అన్నాడట, రఘుపతి అంటే రాముడు, వశిష్ఠుల వారితో అంటే కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారితో, స్వామి ఇలాంటి కబురు వచ్చిందేంటి, అసలు సోమవంశపు రాజులు మన మీద దండెత్తడం ఏంటి, అలా రారు కదా, వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు కదా, ఇదేమిటి అని అడిగాడట. అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి, నన్ను అడగటం కాదయ్యా, ఈ రామాయణం రాసిందల్లా వాల్మీకి కదా, వాల్మీకి మహర్షిని అడుగు, ఆయన ఏం రాశాడో, అసలు ఏం జరుగుతుందో ఇతివృత్తం అని అడిగాడు. వెంటనే ఈయన వాల్మీకి మహర్షి కబురు చేశారు. వాల్మీకి మహర్షి రాగానే శ్రీరామచంద్రుడు సీతాదేవితో కూడి వాల్మీకి మహర్షిని చక్కగా అతిథి సత్కార క్రియలు చేసి ఆయన్ని ఆదరించి అప్పుడు అడిగాడనమాట. ఏమని, స్వామి ఓ మునీంద్ర, మరి ఏమిటి ఈ సోమ వంశపు రాజుల యొక్క వృత్తాంతాన్ని గురించి చెప్పండి అని అంటే, ఈయనన్నట్ట వాల్మీకి మహర్షి, మహానుభావ, నీకు తెలియని విషయమా, ఏదో వినోదం కోసం నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ పరమాత్ముడికి నీకు తెలియని అంశం ఉందా, అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. ఏమిటయ్యా అంటే, నువ్వు 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద మానవుడిగా ఉండి సంచరించి నువ్వు లోకానికి మానవుడు ఎలా ఉండాలో బ్రతికి చూపించేటటువంటి పరిస్థితి కదా, మరి అది చివరికి వచ్చేసింది. 11 నెలల 11 గడియలు ఉంటుంది, అయిపోయింది ఆ సమయం అంతాను. మరి నువ్వు ఈ అవతారం పరిసమాప్తం చేసి నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి దానికోసం అని చెప్పి నువ్వు రెడీ అవ్వాలి. ఇక 18 దినాలు తక్కువగా ఉన్నాయి, 1 సంవత్సరం మిగిలిందనమాట. అందుకని ఆ యుద్ధాన్ని గతించని, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత నీ అవతార పరిసమాప్తి, ఈ యుద్ధం వచ్చింది, అంతేగాని వేరే ఇది కాదు. నీ అవతార పరిసమాప్తి జరిగేది కోసమే ఈ యుద్ధం వచ్చింది. కాబట్టి ఈ యుద్ధం తర్వాత ఇది నీ పూర్వీకులు తీసుకొచ్చినటువంటి గంగా నది ఉన్నది కదా, ఈ భూమి మీదకి నీ పూర్వీకులు తీసుకొచ్చారు కదా. ఎవరు? సగరుడు. ఆ వంశంలో సగర వంశం కదా వీరిది. సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, ఇనవంశం, ఇవన్నీ పేర్లు. ఆ సగర వంశంలో ఆ సగరుడు కుమారుడు ఏమండి అంశుమంతుడు, సగరుడు కుమారుడు అసమంజసుడు, అసమంజసుడు కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడు తీసుకొచ్చాడు భూమి మీదకి గంగని. కాబట్టి నీ పూర్వీకులు ఆ గంగని భూమి మీదకి తీసుకొచ్చారు కాబట్టి నువ్వు స్వయంగా వెళ్ళి చక్కగా ఆ గంగలో శుచిగా శుభ్రతగా స్నానం చేసి, ఓ రామ, నువ్వు చక్కగా నీ కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉంటాయో అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండవలసింది అని వాల్మీకి మహర్షి రామచంద్రునికి చెప్పడం జరిగిందనమాట. అయితే అప్పుడు ఈ వృత్తాంతం మరి చెప్పాలి కదా, సోమ వృత్తాంతం. అసలు సోముడు ఎవరు, ఏమిటి, సోముడు అంటే చంద్రుడు కదా, మరి ఈ వృత్తాంతం ఏంటి అని అడిగాడు. రామ, కృతయుగంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పూర్ణిమ నాడు బాగా చంద్రుడు బాగా పరిపుష్టంగా ఉన్నటువంటి సమయంలో, అది వైశాఖ చంద్రుడు అనమాట, బాగా చాలా చక్కగా ఉన్నాడు ప్రకాశవంతంగా. ఆ చంద్రుని చూశాడట ఎవరు? అత్రి మహాముని. ఆ అత్రి మహాముని ఆ చంద్రుని చూశాడు.
ఆ చంద్రుని ముఖాన్ని స్త్రీ ముఖంగా భావించుకుని చూడటం వలన ఈయన మనసులో కలిగినటువంటి ఆ భావన వలన ఈయనకి కలిగేటటువంటి సంతానం ఏమైందా అంటే ఓ చక్కటి పిల్లవాడు పుట్టాడు. స్త్రీ ముఖంగా భావించినటువంటి చంద్రుని చూస్తే కలిగిన సంతానం. ఆ రోజుల్లో కలిగేటటువంటి సంతానాలు అలాగే ఉండేవి, కానీ ఆ యుగ ధర్మాలు అలా ఉండేవి. ఆ యుగ ధర్మాలను బట్టి ఇది కలియుగంలో అలా కుదరదు. కలియుగంలో స్త్రీ పురుష సంపర్కం ఉంటేనే సంతానం, కానీ ఆ యుగాలకు ఆ ధర్మాలు లేవు కాబట్టి తలుచుకుంటే సంతానం కలిగేటటువంటి పరిస్థితి, ఆశీర్వదిస్తే సంతానం కలిగేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనకి ఆ స్త్రీ ముఖంగా భావించినటువంటి చంద్రుడిని చూడటం వలన కలిగిన సంతానం. ఆ పిల్లవాడు సోముడు చూస్తే పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి సోముడనే పెట్టారనమాట. సోమ దర్శన జాతుడు కాబట్టి సోముడని పెట్టారు ఆ పిల్లాడికి. ఆ పిల్లాడు గంగా నది ఒడ్డున అరణ్యంలో తపస్సు చేసుకుంటూ పెరిగి పెద్దవాడై గొప్పవాడయ్యాడు. అలా గొప్పవాడుగా ఉన్నటువంటి తరుణంలో ఒకసారి అక్కడికి ఒక ఏనుగు వచ్చిందట. ఆ ఏనుగు వచ్చినప్పుడు ఆ ఏనుగుని అక్కడ చాలా పక్షులు ఉన్నాయి, ఆ ప్రాంతంలో విపరీతమైన పక్షులు ఉన్నాయి. ఆ పక్షులన్నీ కలిసి అంత పెద్ద బలమైనటువంటి ఏనుగుని చంపేశాయి. ఈయనకు ఆశ్చర్యం వేసింది, పక్షులు ఏమిటి, ఏనుగును చంపడం ఏంటి, ఈ ప్రదేశంలో ఏదో ఇంత గొప్పతనం ఉన్నది అని చెప్పి భావించి ఆ ప్రదేశంలో ఆ హస్తి చంపబడినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సోముడు అనేటటువంటి ఆయన హస్తి పోయినటువంటి ప్రదేశం కాబట్టి దానికి హస్తినాపురం అని పేరు పెట్టారు. ఆ హస్తినాపురం అనే పేరు ఎందుకు వచ్చిందా అంటే హస్తి చంపబట్టడం వలన వచ్చిన పేరు అది, పక్షుల చేత చంపబట్టడం వలన. కాబట్టి ఆ హస్తినాపురం అనేటటువంటి దానికి ఆ చుట్టుపక్కల వారందరూ వచ్చి ఈ సోముడిని అయ్యా మీరే రాజుగా ఉంటే బాగుంటుందన్నారు. కాబట్టి ఏనుగు నాశనం ఉన్న ఏర్పడిన పురం గనక హస్తినాపురం అయింది. ఈ సోముడే అక్కడ రాజుగా ఉండటం జరిగిందనమాట. మరి తస్య జాతో బుధ పుత్రస్తావుభౌ జగతి తలం సద్వీపం సవశం కృత్వా సురలోకం ప్రజగ్మతు. ఆయన సోముడు అనేటటువంటి అతనికి ఓ కుమారుడు పుట్టాడు, వాడు బుధుడు అనేటటువంటి వాడు. వారిద్దరూ కలిసి సప్త ద్వీపాలను కూడా జయించి పారేశారు. ఎవరు ఎదురు తిరిగినా సరే వారందరినీ కూడా. ఏమిటి దీనంతటికీ కారణం అంటే బ్రహ్మవరం. వారికి బ్రహ్మ ఒకనొకప్పుడు వరం ఇచ్చాడు. ఆ వర ప్రకారం వీళ్ళకి ఎదురు లేకుండా పోయింది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పృథ్వీని స్వర్గాన్ని మొత్తాన్ని సప్తద్వీప పృథ్వీని స్వర్గాన్ని దేవతలను జయించారండి. అప్సరసలను కూడా ఇచ్చేశారండి. అయితే దేవతలను వదిలిపెట్టేశారు వీళ్ళు. వారిని ఏమనకుండా వారిని వదిలేసేసి మిగిలినవన్నీ కూడా వీళ్ళు ఆక్రమిస్తున్నారు. అంటే దేవతలను విడిచిపెట్టారన్నమాట. ఇక చంద్రుడు బుధుడు రండి. ఈ చంద్రుడికి బుధుడికి వీరికి బ్రహ్మ వరాలు ఇచ్చారట. సోముడు అంటే చంద్రుడు చెప్పుకున్నాం కదండి. వీరికి వరాలు ఇచ్చారట బ్రహ్మదేవుడు. ఏమని, నాయన మీరు నా వంశానికి చెందినవారు. ఎవరు అనేది ఈ మాట బ్రహ్మగారు అంటున్నారు. దేవతలను బాధించకుండా వదిలిపెట్టారు, చాలా గొప్ప విషయం. దేవతలు చాలా గొప్పవారు, వారిని ఏమనలేదు మీరు. మీకు వరాలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆ వరాలు ఏంటంటే స్త్రీ పౌరుషేయానంతరం మీ వంశీయులకు పురుషులు 7 మంది ఇతరుల చేత పరాజయమునందరు. 7 ఎవ్వరి చేతిలోనూ ఓడిపోకుండా దిగ్విజయ యాత్ర చేస్తారు. మీ వంశం యథేచ్ఛగా కొనసాగుతుంది, మీ పరిపాలనా వ్యవహారం అని ఆ బ్రహ్మదేవుడు వారికి వరమిచ్చాడు. ఇంద్రుడు సోమునికి తన దౌహిత్రి, దుహితస్య అపత్యం స్త్రీ దౌహిత్రి, కూతురు యొక్క కూతురు దౌహిత్రి అంటే, పుత్రుని యొక్క కూతురు పౌత్రి, కూతురు దౌహిత్రి, పుత్రుని కొడుకు పౌత్రుడు, దుహిత కూతురు యొక్క కుమారుడు దౌహిత్రుడు. అట్లా ఇక్కడ దౌహిత్రి అంటే కూతురు అయినటువంటి పద్మావతిని ఇచ్చి వివాహం చేశారట. ఎవరు? ఇంద్రుడు తన మనవరాలైనటువంటి పద్మావతిని ఈ సోముడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహం చేసి వాడు స్వర్గంలోనే ఉన్నారు. ఇక సోముడు బుధుడు యథేష్టిగా ఉన్నారు. బుధుడికి పురూరుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. బుధుడికి పురూరుడు అనేటటువంటి ఆ పురూరవుడు గొప్ప ప్రఖ్యాతి కలవాడయ్యాడు. మంచి బలపరాక్రమవంతుడు, తేజవంతుడు, కాంతివంతుడు, మరి చాలా గొప్పవాడయ్యాడు. అతడు హస్తినాపురాన్ని చాలా ధర్మంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. చాలా గొప్పగా ఉంది వారి పరిపాలన. ఎందుకని? బ్రహ్మ యొక్క అండదండలు ఉన్నాయి వారికి, వారి వర ప్రభావంతో పెరిగారు. పురూరవుని కుమారుడు గవ్యుడు, ఇతడు గొప్పవాడేనండి. ఆ గవ్యుని యొక్క కుమారుడు అలుసుడు అనేటటువంటి వాడు, అతను గొప్పవాడేనండి. అలుసుని యొక్క కుమారుడు నరుడు, ఈయన ఇంకా గొప్పవాడండి. ఇలా ఒకరిని మించి ఒకరు గొప్పవాడు ఉన్నారు. ఈ నరుడు మొదలగు 7 మంది రాజులు దిగ్విజయంగా
పరిపాలన చేయడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మదేవుని యొక్క వరం వలన. ఆ నలుడు తన పూర్వరాజులైనటువంటి పురూరవ గవ్య అల్పులను రాజ్యాల్లో నిలిపి సప్తద్వీపాలతో దిక్పతులను జయించి పారేశాడు. ఆ నలుడు మేరు పర్వతానికి పోయాడు. అక్కడ అగ్ని యమ నిరుతులను జయించాడు. రావణాదులతో కలిసి ఇక చూడండి, ఇక్కడికి వచ్చినప్పటికల్లా రావణాదులతో కలిశాడట. రావణుడు మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యక్తి కదా. అటువంటి రావణాదులతో కలిసి వరుణుని జయించడానికి బయలుదేరాడు. ఆ వరుణుని జయించిన తర్వాత అక్కడితో ఇది కాకుండా ఈ లోపలే రావణాసురుడు ఆగలేకపోయాడు. వాడు దుర్మార్గుడు కదా, వాడు ఆలోచనలు ఇప్పుడు దుర్మార్గంగానే ఉంటాయి, ఓ పద్ధతి ప్రకారం ఉండవుగా. ఈ రావణాసురుడు ఏం చేశాడు, తన సైన్యాన్ని తీసుకుని స్వర్గం మీదకు పోయి దండెత్తాడు. స్వర్గంలో దేవతలు ఉన్నారు, వీళ్ళు దేవతలను ఎప్పుడు బాధించాల, కానీ వీళ్ళెళ్ళి దేవతల్ని బాధించి ఆక్రమించుకున్నాడు. ఇంద్రుడు మొదలగు దేవతలందరినీ జయించి తన లంకానగర ద్వీపానికి తీసుకుపోయాడండి రావణాసురుడు. అలాంటి పరిస్థితులలో ఈ రావణాసురుడి మీదకి వీళ్ళు బయలుదేరే పరిస్థితి. అప్పుడు ఏమన్నాడంటే బ్రహ్మదేవుడు, నాయన మీరేం కంగారు పడద్దు, వాడిని జయించడానికి విష్ణువు రామావతారం ఎత్తమన్నాడు, కాబట్టి రామావతారంలో ఆయన చూసుకుంటాడు, కాబట్టి మానుషావతారం దాల్చి రావణుని వధిస్తాడు. ఆ రావణుని వధించే టైం దగ్గరకు వచ్చింది, కాబట్టి మీరు రావణ మీదకి వెళ్ళవలసిన అవసరం లేదు నాయన, మీ దోవలు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. దాంతో సోమబుధులు వెనుదిరిగారు. లేకపోతే మాతో కలిసి వచ్చావు, నువ్వు మాకు చెప్పకుండా స్వర్గం మీదకి వెళ్ళి దండెత్తావంటే అది ఇబ్బంది కదా అని చెప్పి వీళ్ళు ఇచ్చేశారన్నమాట. ఇక భూమిపై నలుడు, వరుణ, వాయు, కుబేర, ఈశానుడు వీళ్ళండి. వీళ్ళు భూమి మీద నలుడు వరుణ, వాయు, కుబేర, ఈశానులను జయించాడండి. నలుడు జయించిన తర్వాత ఏం చేశాడు, నైరుతిని ఆ కృతకృత్యుడైన తర్వాత స్వర్గానికి ఇంద్రుడిని జయింపబూనుకున్నాడు. స్వర్గంలోకి వెళ్ళి ఇంద్రుడిని జయించాలని దిగ్భ్రమణం ఉండి నలుడికి కృతయుగం గతించిపోయింది. ఈ యుద్ధాలు ఈ కాలంతోనే కృతయుగం అయిపోయింది. ఇక త్రేతాయుగం దీని దగ్గరికి వచ్చేశారు. అప్పుడు తన పరివారంతో రావణుడు గనక దేవతలను తన వశం చేసుకుని లంకలో ఉన్నాడు. ఇక యథేచ్ఛగా పరిపాలిస్తున్నాడు. రావణాసురుడికి తిరుగులేనట్టుగా ఉంది. వాడు మునిపే ఇట్లాంటి పనులన్నీ చేసేవాడు. అంటే ఇది సాధువుల్ని, మంచివారిని, వారిని ఇబ్బంది పెట్టడం చేయటం, దుష్ట పరిపాలన చేయటం అనేటటువంటి చేస్తూనే ఉన్నాడు వాడు మొదటి నుంచి కూడా. ఆ సమయంలో అతనికి ఆ నర్జకుడు అనేటటువంటి వాడు జన్మించాడండి, కుమారుడు. ఆ నర్జకుని యొక్క కుమారుడు జాతీకరుడు. ఆ జాతీకరుని యొక్క కుమారుడు వసుధుడు. వసుధుని కుమారుడు శృతుడు. లఘుశ్రుతుని కొడుకు సురధుడు. సురధుని యొక్క కుమారుడు అజమీరుడు అని 6 మంది కుమారులతో, మనుమలతో, మంత్రులతో ఇప్పుడేలా మనం స్వర్గానికి పోవాల్సిన అవసరమే ఉందండి. చక్కగా ఇంత మంచి సంసారం, మంచి వాళ్ళు, పిల్లలు, వ్యవహారం అంతా ఏర్పడిన తర్వాత ఇంక స్వర్గం ఎందుకు అనేటటువంటి పరిస్థితి కలిగింది. అప్పుడు ఇంద్రాదులు రావణునికి లొంగి భూమిపైన లంకలో ఉన్నారు కదా, కాబట్టి ఆ లోకముల చుట్టుముట్లో మనం ఇంత చిరకాలము ఇతడ నిలిచిపోయాము, మా పూర్వజులు పురూరవాదులు ఇప్పుడు బ్రతికిన్నారో లేదో, వాళ్ళందరూ ఉన్నారో పోయారో తెలియదు. ఎప్పుడు యుద్ధాలు, గొడవలు, వ్యవహారాల్లో ఉంటే వాళ్ళ సంగతులు ఏం తెలుస్తాయి? చిరకాలం ఉండి వారి వృత్తాంతం తెలియదు. కావున మన పట్టణానికి పోయి మనం వారిని చూసుకోవాలి. కాబట్టి సోమబుధుల దర్శనకై స్వర్గానికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ మన వారిని దర్శించాలి అని వారందరూ కూడా మరి ఉన్నారో, రావణుడి చేత పీడింపబడుతున్నారో, ఎలా ఉందో పరిస్థితి అని చెప్పి వీళ్ళు వెళ్ళారు. హస్తినాపురంలో సంగతి ఇంకెట్లా ఉందో, వీళ్ళది హస్తినాపురం కదా, అసలు వీళ్ళ రాజ్యం ఏర్పడితే హస్తినాపురంలో. మరి అందరితో నరుడు తన రాజధాని హస్తినాపురానికి చేరాడు. అంతేగాని ఇంకా ఇతరత్ర ఏమీ లేదు. ఏ తస్మిన్నంతరే రామత్వం జాతో అస్య వనీతలే హత్వాతం రావణం దేవ మోచితాస్తే దివంగతః. ఇటువంటి పరిస్థితిలో రామ, ఇంతలో నీవు ఈ భూమిపై అవతరించావయ్యా. రాముడి అప్పుడు అవతరించినటువంటి సమయం ముందరే చెప్పేశాడుగా బ్రహ్మదేవుడు. ఏమని? రావణాసురుడు జోలికి మీరు వెళ్ళవలసిన పని లేదు, వాడేదో గట్టి తెప్పి చేశాడనుకోండి, దానికి మానవతారంలో శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరిస్తాడు, ఆయన చూసుకుంటాడని చెప్పినట్టుగానే ఇదిగో ఇప్పుడు ఓ రామ నువ్వు అవతరించావు, రావణాదులను వధించావు. నువ్వు చేసిందేంటి? రావణాసురుని, కుంభకర్ణుడు ఇట్లాంటి వాళ్ళని వధించావు.
దేవతలను విముక్తుల్ని చేశావు, వాళ్ళు స్వర్గానికి చక్కగా వెళ్ళిపోయారు. సప్తద్వీపాల వాళ్ళందరూ నీకు వశవర్తులు అయిపోయారు, ఎంతమంది ఉంటే అంతమంది. ఈ హస్తినాపురంలో పురురాజువులు ముగ్గురిని పట్టి తీసివేసి సుషేనుని అతడి కబులతోడ స్థాపించావు కదా. ఇక్కడ ఉన్నటువంటి వీరినందరూ ఇక హస్తినాపురం ఒక్కటి ఉంది. హస్తినాపురం ఈ సోమరాజు దీనిలో ఉంది కాబట్టి వీరిని కూడా ఇచ్చేసి నువ్వు ఆధిపత్యాన్ని చెలాయించవలసిన ఉంటుంది పరిస్థితి. కాలగతిమ పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళందరూ ఎవరైతే ఉంటే వాళ్ళు దాటిపోతారు, ఉండరు కదా కాలం. ఇక ఇప్పుడు సోమవంశీయులు నలాదులు సప్తద్వీపతుల్లో కొందరు తమ పూర్వరాజులు వచ్చేదాన్ని సైన్యముతో వెడలి వారితో కలుసుకొని ఉన్నారు. నీకును వారందరితో కూడా యుద్ధము కాబోతున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో వచ్చి నరాదులను ఈ పాదపద్మముల వందు పడేస్తాడు. అసలు ఈ బ్రహ్మదేవుడే కదండి వారికి వరం ఇచ్చింది, మీరు తిరుగు లేకుండా పరిపాలించుకోవచ్చని. మళ్ళీ ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడే వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. రామ, ఇది మీ అవతార పరిసమాప్తి సమయం, ఆ మిగిలి ఉన్నటువంటి రోజులు. కాబట్టి మీరు దిగులు చెందవలసిన పని లేదు. వారందరినీ తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తారు. ఎందుకని? వాళ్ళు హస్తినాపురాన్ని పరిపాలించుకుంటున్నారు, వీళ్ళు అయోధ్యలో ఉన్నారు. హస్తినాపురం అంటే చెప్పుకున్నాగా ఏనుగు చనిపోయినటువంటి ప్రదేశం అని. ఏనుగు ఎలా చనిపోయిందంటే పక్షులతో చంపబడింది కాబట్టి హస్తి నశించిన ప్రాంతం కాబట్టి హస్తినాపురం అనే పేరు వచ్చిందని చెప్పుకున్నాం. ఇంతకుముందు వివాహకాండ మొదలు 4 కాండలను నీకు నేను వినిపింపలేదు, నేను నీకు చెప్పలేదు అంత క్రితం. ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సమగ్ర రామాయణమును విని ఆనందించును. ఎవరంటున్నారు ఈ మాటలు? వాల్మీకి మహర్షి రాముడితో అంటున్నాడు. ఇదిగో నీ పుత్రులు లవకుశులు, వీరు పఠిస్తారు, గానం చేస్తారు నీ చరిత్ర, చక్కగా విను అని వాల్మీకి కుశలవులను ఆజ్ఞాపించాడు. చక్కగా మీరు గానం చేయండి నాయన, నేను రాసిన రామాయణాన్ని మీరు గానం చేయండి అని చెప్పి అన్నాడు. కాబట్టి నీ పుత్రులు పఠిస్తున్నారు అని వాల్మీకి కుశలవులను ఆజ్ఞాపిస్తే వాళ్ళు పాడటం మొదలెట్టారు. వారు వివాహకాండ మొదలు 4 కాండలు శ్రీరాముని సన్నిధిలో పఠించి విన్నవించారు. వివాహకాండ నుంచి 4 కాండలు చక్కగా ఆయనకు విన్నవించారనమాట. శ్రీరాముడు సమగ్రంగా ఆనంద రామాయణాన్ని విని ఆనందించాడు. జనులందరూ కూడా శ్రీరాముని వైకుంఠారోహణం గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే అవతార పరిసమాప్తి అయిపోతే ఈయన వైకుంఠం వెళ్ళిపోవాలిగా. కాబట్టి ఈ కుశలవులు అనేటటువంటి వారి యొక్క ఘట్టం ఇక్కడ చాలా చక్కగా ఉంది. రామాయణంలో మామూలుగా వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో కొంచెం వస్తుంది. దాని కాళిదాసు గారు చాలా చక్కగా ఆయన రఘువంశంలో రాయడం జరిగింది. కుశుడు అనేటటువంటి రాముని యొక్క కుమారుడైనటువంటి కుశుడి యొక్క ఇది ఘట్టాన్ని చాలా చక్కగా ఆయన అందులో ఉదహరించారు. కాబట్టి ఇక్కడ సోమవంశాన్ని గురించినటువంటి ప్రస్తారం మనం చక్కగానే తెలుసుకోగలగడానికి అవకాశం ఏర్పడింది. ఇక శ్రీరాముని మహాప్రస్థానం. శ్రీరాముడి మహాప్రస్థానం అంటే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతుంటే మరి ఆయన అనుసరించి ఉన్నవారందరూ కూడా మరి వారి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోవాలిగా. ఎందుకనంటే రాముడు సీత అన్వేషణ వ్యవహారంలో సీతని లంకలో ఉన్నప్పుడు తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు ఆయనకి కపులు అయితే కపిశ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడాను సన్నిధులుగా ఉన్నారు రాముడు వెనకాల వెళ్ళడానికి. వారు ఎవరయ్యా అంటే సామాన్యం కాదు కదా. రాముడు శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించడానికి ముందే బ్రహ్మాది దేవతలు చెప్పబడ్డాయి. దేవతలందరినీ బ్రహ్మగారు ఆదేశించారు, శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరిస్తున్నాడు, మీరు కూడా వెళ్ళిపోయి మీరు కూడా అప్సరసల యొక్క గర్భాన ఇంకా మిగిలినటువంటి దేవతల యొక్క గర్భాన మీరు కూడా రకరకాల గర్భాలలో మీరు కూడా జన్మించవలసి ఉంటుంది అన్నప్పుడు వారు ఎవరికి వారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట జన్మించారు. హనుమంతుడు, అంగదుడు, నరుడు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళందరూ జన్మించడం జరిగింది. జాంబవంతుడు వాళ్ళందరూ. వీళ్ళెవరు అసలు అని అంటే పరమేశ్వరుని యొక్క ఏకాదశి రుద్రులు. ఆ ఏకాదశి రుద్రులే ఇక్కడికి వచ్చి జన్మించి ఇక్కడ రాముడికి సహకరించడానికి చేశారనమాట, సహాయం చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి స్థానానికి వాళ్ళు చేరాలి, ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. అటువంటి పరిస్థితులలో శ్రీరాముడు మహాప్రస్థాన సమయం ఆసనమైంది. ఆధరామ తదా ప్రాహ వాల్మీకిం ముని సత్తమం ఆగంతవ్యం త్వయా తత్ర మునిభిస్తు గజాహ్వయం. రామదాసు మళ్ళీ చెప్తున్నాడు. ఎవరికి? విష్ణుదాసు. ఆయనేగా అడిగేది. జిజ్ఞాస ఉండాలి కదా, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే తెలుస్తాయి.
లేకపోతే తెలియవు కదా. ఇప్పుడు వింటూ ఉంటే అనుమానాలు బోళ్ళని వస్తూ ఉంటాయి. ఒక మహానుభావుడు అంటాడు, 1000 ప్రశ్నలుంటూ విజ్ఞానవేత్తకు ప్రశ్నలు ఉండబోవు పామరులకు. చదువుకోని వాడికి అసలు ఏ సమస్య లేదు, చదువుకుంటేనే ఈ రకాలైన అనుమానాలు వస్తాయి. ఏమండి? కాబట్టి విజ్ఞుడవును నరుడు జిజ్ఞాస చేతనే. నరుడు ఎప్పుడు విజ్ఞుడవుతాడా అంటే జిజ్ఞాస ఉంటేనే. జ్ఞాతం ఇచ్చాయితే జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. కాబట్టి ఆ తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఎవరిలో ఉందా అంటే మన విష్ణుదాసులో ఉంది. కాబట్టి రామదాసు ఆ విష్ణుదాసుకి అడిగిన ప్రతిదానికి చాలా చక్కగా సమాధానం చెప్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా మునులతోడ మా వెంట హస్తినాపురానికి రావాలి అని అన్నాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎవరితో అన్నాడు? వాల్మీకి మహర్షి. వీళ్ళది అయోధ్య కదా. హస్తినాపురం ఇప్పుడు సోమరాజుల కింద ఉన్నది కదా. ఆ సోమరాజుల కింద ఉన్నటువంటి హస్తినాపురాన్ని కూడా వీళ్ళు చేస్తేనే దిగ్విజయంగా అయ్యేది. కాబట్టి ఆ ప్రయత్నం కోసం ఈయన అడిగాడు, ఏమయ్యా నువ్వు కూడా మాతో పాటు రా, నువ్వు కూడా హస్తినాపురానికి రా అని చెప్పి అడిగాడు. అతను అలాగే ఆమోదించాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. మరి దీనంతటికీ సూత్రధార ఆయనేగా. రామాయణ మొత్తాన్ని రాసినటువంటి మహానుభావుడు కదా ఆయన. ఈయన ఎలా రాశాడో రామాయణ ప్రారంభంలో మనం చదువుకున్నాం. కోనస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కక్షవీర్యవాన్. ఒకనొక సందర్భంలో నారద మహర్షి అక్కడికి వచ్చినప్పుడు మానవ ఋషి అయినటువంటి ఋషులలో శ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నిస్తే, అయా అనుకోకుండా నా నోట్లోంచి ఏవో కొన్ని పదాలు వచ్చినాయంటే అవి పదాలు కాదయ్యా, చాలా గొప్పమైనటువంటి శ్లోకాలు. ఇప్పటి వరకు వేదవాంగ్మయం ఉంది కాబట్టి నువ్వు చక్కగా ఈ వాంగ్మయంతో చక్కగా మంచిగా ఒక కథను రాయి అంటే ఈయనే ఉన్నాడంటే నేను కథను రాయటం ఏంటంటే అలా రాయాలంటే కోనస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్. గుణవంతుడు, స్థితివంతుడు, కాంతివంతుడు, ధైర్యవంతుడు, సత్యాన్ని పలికేటటువంటి వాడు ఈ లోకంలో ఎవరున్నారు అని అడిగాడు. అడిగితే, ఏమయ్యా నువ్వు చెప్పే గుణాలన్నీ ఉన్నవాడు 3 లోకాల్లో కూడా ఎవడో ఉండడు, కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి గుణాలు కలిగిన వాడు మహానుభావుడు కౌసల్యానందనుడు, దశరథ పుత్రుడైనటువంటి రాముడు అనేటటువంటి అతను ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు అని అంటే అటువంటి మహానుభావుడు గురించి చెప్పండి రాస్తాను. అప్పుడు ఆ రాముడి గురించి, మరి రాముడు అంటే పరబ్రహ్మం అని కదా అన్ని పురాణాలు చెప్తున్నది. అటువంటి పరబ్రహ్మాన్ని గురించి సామాన్యుడు చెప్పకూడదుగా. ఎవరు చెప్పాలి? దేవఋషి నారదుడు లాంటి వాడు చెప్పాలి. కాబట్టి దేవఋషి అయినటువంటి నారదుడు బ్రహ్మాండంగా చెప్పాడు. 100 శ్లోకాల్లో చెప్పాడు. ఆ 100 శ్లోకాలు శ్రద్ధగా విని ఈయన 100 కోటి ప్రవిస్తారు. 1 కోటి శ్లోకాలు ఏమంటే 100 కోట్లతో ఉండేటటువంటి శ్లోకాలు రాసినట్టుగా మనం చాలా గొప్పదైనటువంటి రామాయణ గ్రంథాన్ని రాసి లోకానికి అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి. కాబట్టి ఆ వాల్మీకి మహర్షి ఆయన రమ్మన్నాడు, హస్తినాపురానికి రావాయా నువ్వు కూడా మాతో అంటే, సరే నేను కూడా వస్తానండి అని వాల్మీకి మహర్షి కూడా బయలుదేరాడు. శ్రీరాముడు లక్ష్మణుని చూసి, నేడే మన కుమారులకు అందరికీ కూడా మీ మీ రాజ్యాలను మంత్రులు అధీనం చేసి సేనలతో వచ్చి చేరండి అంటే అవతార పరిసమాప్తి అయిపోయే సమయం కాబట్టి మీరందరూ కూడా మీ మీ డ్యూటీస్ని వాళ్ళకి అప్పచెప్పేసి మీరు వచ్చేయండి అని చెప్పన్నాడు అనమాట. అని ఆజ్ఞలను వ్రాయింపుము, ఈ రకంగా చెప్పి నువ్వు ఆ పనులు చేయించు అన్నాడు. మీ మీ రాజ్యాలను మంత్రులు అధీనం చేసేయండి, మీ మీ రాజ్యాలను మీ మంత్రులకు అప్పచెప్పేసి మీరు వచ్చేసేయండి. అట్లాగే సప్తద్వీప రాజులను కూడా వారికి కూడా చెప్పండి, మన దూతలను త్వరపరుపు వేగవంతం చేయండి, ఈ కార్యక్రమాలు గబగబ జరగాలి. అలా చేసిన తర్వాత లక్ష్మణ నా ప్రేరేపింపు కాస్త నేను చెప్పే జాగ్రత్తగా విను. మన పూర్వజులు చిరకాలంగా చేర్చి పెట్టి ఉండేటటువంటి ఆయుధాలు, యుద్ధ యంత్రాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడండి. అగ్నిహోత్రాన్ని తీసుకోండి. మరి పురవాసులు నా వద్దకి రావాలి, వాళ్ళందరినీ కూడా అంతఃపురవాసులందరినీ కూడా పిలిపించండి. వారందరికీ కూడా చెప్పాలి కదా వెళ్ళిపోయేటటువంటి సమయంలో. కాబట్టి వారందరినీ కూడా అగ్నిహోత్రాన్ని తీసుకోండి. సీతాదేవి ముందర బయలుదేరుతుంది. భాండాగారాలు అన్నీ కూడా వెంబట రావాలి. ఏమేం రావాలి? మనతో రథము, గజము, తురగము, పదార్థులతోడ అందరితో అంటే చతురంగ బలాలు అన్నీ. కాబట్టి వీటందరినీ కూడా ఆజ్ఞాపించండి, వేగవంతం చేయండి అని రాముడు చెప్పడం జరిగింది.
రాముడు పురజనుల ప్రార్థనను అంగీకరించట. రాముడితో ఇన్నాళ్ళు కలిసినటువంటి వారందరూ రాముడు వెళ్ళిపోతానంటే వాడు ఊరుకుంటారా? వాడు కూడా ఎలాగైనా సరే వచ్చి శ్రీరాముని, అయ్యా నేను కూడా మీతో పాటు మోక్షానికి చేస్తాము అని ఆయన అనుకుంటారు కదా. అటువంటి పరిస్థితులలో వారు వినయ సంపన్నుడకు లక్ష్మణుడితోనూ మంత్రులతోనూ ప్రజలతోనూ వశిష్ఠునితోనూ సప్తద్వీప ప్రతిష్టానమున భరతునికి పట్టాభిషేకం గావించారు. అంటే వీళ్ళు వెళ్ళాలంటే మరి రాజ్యాన్ని ఎవరికైనా అప్పచెప్పాలిగా. మరి రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి? భరతుడే కదా దానికి సమర్థుడు. కాబట్టి భరతుడిని పిలిచి పట్టాభిషేకం. అప్పుడు లక్ష్మణుడు నన్ను వదిలి భూమిపై ఉండడానికి ఇష్టపడడు. భరతుడికైతే పట్టాభిషేకం చేస్తాం, మరి లక్ష్మణుడు రాముని విడిచి ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి లక్ష్మణుడు కూడా వచ్చేస్తాడు శ్రీరాముడితో. మరి ఆయనతో పాటు సీత కూడా ఉంటుంది కదా. అనపాయని ఆవిడ ఉంటుందా? రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే కదా. కాబట్టి అనపాయని అంటే ఏంటి? ఆయన శివుడైతే ఈవిడ పార్వతి, ఆయన రాముడైతే ఈవిడ సీత, ఆయన శ్రీమన్నారాయణుడైతే ఈవిడ లక్ష్మి. కాబట్టి ఈవిడ ఎప్పుడు అనుసరించే ఉంటుంది కాబట్టి ఆయనతో పాటు ఆవిడ రెడీ అయిపోతుంది. లక్ష్మణుడు ఉండలేడు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ భూమి మీద ఉండేటటువంటి వారు ఎవరయ్యా అంటే భరతుడు. కాబట్టి భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. అప్పుడు పౌరులందరూ భయంతో దుఃఖార్తులయ్యారు. అయ్యా నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మాకైతేమిటి? కాబట్టి మేము కూడా రెడీ అయిపోతాం, నీతో పాటు మేము వచ్చేస్తామన్నారు. ఇలాంటి మాట అప్పుడు కూడా అన్నారు, వనవాస టైంలో కూడా. రామా, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వనవాసానికి ఎడతానంటున్నావు, ఓ పని చేద్దాం, మేమందరం కూడా నీతో వచ్చేస్తాం. ఆ వనవాసం అయోధ్య అయిపోతుంది. ఈ అయోధ్య మనమందరం వెళ్ళిపోతే ఇది వనం అయిపోతుంది. కాబట్టి అలా వచ్చేస్తామన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఉండం, నీతో పాటు మేము వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారన్నమాట. అంటూ ఉంటే ఇక రాముని మాటలు విన్నటువంటి భరతుడు మూర్ఛితుడయ్యాడు. అంటే అన్నయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ రాజ్యం నాకు కావాలా? మొదటి నుంచి ఎప్పుడూ రాజ్యాన్ని కోరుకోవాలి. నియుజ్యమానో రాజ్యాయ నైషద్ రాజ్యం మహాబల. మహాబలవంతుడైనప్పటికీ కూడా, రాజ్యాన్ని పరిపాలించే అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఈ రాజ్యం నాకు కావాలని భరతుడు కోరల. అన్నయ్య ఎంతసేపు రాజ్యాన్ని నువ్వు పరిపాలించు, నీకు సేవకుడుగా ఉంటామని అన్నారే తప్ప. మహాభారతంలో కూడా దుష్టత్వంగా ఉన్నటువంటి దుర్యోధనుడు తమ్ముడైన దుశ్శాసనుడు కూడా దుర్యోధనుడితో ఇదే మాట అన్నాడు. అన్నయ్య నువ్వు పరిపాలించే రాజ్యం నాకు వద్దు, నేను నువ్వు చెప్పే పని చేస్తూ నీ వెనకాలంటగాని ఈ రాజ్యం నాకెందుకు? అవని విదీర్ణం బైనను హిమాద్రి చెలించుటగలిగినన్ యువతనాథుడు చంద్రుడు తేజమేదినన్ కువలయనాథ నీకు ఇట్టి కుచ్చిత భావము కలుగనేర్చునే భవదుపయోగ్యం పైన నృపభారంపు వహింప నాకు శక్యమే అన్నాడు. రామాయణంలో భరతుడు ఏమన్నాడు, భారతంలో దుశ్శాసనుడు కూడా అలాగే అన్నాడు. నువ్వు పరిపాలించే రాజ్యాన్ని నేను పరిపాలించడం ఏంటి, నాకు అర్హత ఉందా? ఏమైందయ్యా అంటే ఆ గంధర్వుల చేతిలో బంధింపబడ్డాడు దుర్యోధనుడు. ఈ సంగతి తెలిసిన ధర్మరాజు భీముడిని అర్జునుడిని పంపించి వాళ్ళని విడిపించమన్నారు. వాళ్ళు వెళ్ళి విడిపించారు. విడిపిస్తే ఈయనకి బాధ అనిపించింది దుర్యోధనుడికి. నేను ఆ గంధర్వుల చేతిలో చనిపోయినా బాగుండేది, నా శత్రువులైనటువంటి వీరి చేత విడిపింపబడ్డానే, ఎందుకంటే ప్రాణం పోయినా బాగుండేదని మొట్టమొదటగా ఆయన మరణం కొరకు ఉపవాసం చేశాడు. ప్రాయోపవేశం చేసినప్పుడు దుశ్శాసనుని పిలిచి నేను ప్రాయోపవేశం చేస్తున్నాను, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో అన్నాడు. అప్పుడు దుశ్శాసనుడు అన్న మాటలు నేను పరిపాలించడం ఏంటన్నా, నువ్వెక్కడ నేనెక్కడ, నువ్వు పరిపాలించే రాజ్యానికి నేను పనికొస్తానా అని చెప్పి నీ మాటకి కట్టుబడి ఉండటం తప్ప నేను ఇంకోటి చెయ్యను కదా, కాబట్టి ఈ రాజ్యం నాకు అక్కర్లేదన్నాడు. అట్లాగే భరతుడు కూడా ఏమనంటున్నాడు, ఈ రాజ్యం నాకెందుకయ్యా? అన్ని రకాల యోగ్యుడైనప్పటికీ కూడా భరతుడు రాజ్యాన్ని పరిపాలించడానికి ఇష్టపడలేదు. పైగా రాముడు ఆటలు విని మూర్చిపోయినట్టయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు, ఈ రాజ్యం నాకెందుకని? అన్నా, నిన్ను వదిలి స్వర్గంలో కానీ భూమిపై కానీ నేను ఉండను, నేను విడిచిపెట్టి ఉండటం అనేది అసంభవం. ఇది సత్యం. రాజ్యమును నేను కోరను ప్రభో, నాకు ఈ రాజ్యం వద్దు, నీ పాదపద్మములు ఎందుకు పడి ఉంటాను. అంతేగా నీ రాజ్యం నాకెందుకు, ఇది నాకు యోగ్యమగు ఏది నీ పాదపద్మములు ఎందుకు పడి ఉండటం నాకు యోగ్యత, అంతేగాని ఇది కాదు. కాబట్టి సప్తద్వీపతిత్వమును ఈ అయోధ్యలో వీరుడకు కుశునికి అభిషేకం చెయ్యి. ఇది మొత్తం కూడా కుశుడికి ఇచ్చేయి, అంతేగాని నాకొద్దు. కుశుడు చాలా గొప్పవాడు కదా, రాముని యొక్క కుమారుడు, సమర్థుడు, అతనికి అప్పచెప్పు.
అందుకని నాకెందుకు, ఇది వద్దు నాకు. ఉత్తర కురుభూముల్లో జంబూ ద్వీపపతిగా లవుడు అభిషేకింపబడి ఉన్నాడు. అక్కడ లవుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ కుశుడికి దీన్ని అప్పచెప్పు, సమస్య తీరిపోతుంది అని విన్నవించాడు. శ్రీరామ విరహ విక్వలులకు ప్రజలు భరతుని వాక్యాన్ని కూడా విని వైకంపితులైపోయారు. భరతుడు లాంటి వాడు కూడా పరిపాలించడా, ఆయన కూడా వెళ్ళిపోతాడా? కాబట్టి మా గతి ఏంటి? పరమాత్మను విడిచి మేము ఎలా ఉండగలం? అప్పుడు వశిష్ఠుడు రామునితో ప్రజలందరితోనూ అందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఏమీ చేయలేని పరిస్థితి. ఆదరముతో వీరిని అవరోధంలో నాయన కాస్త నిదానంగా ఆలోచించి చూడు, వీరందరికీ ఓ మార్గాన్ని ఏర్పాటు చేయి, వారి ఇష్టానుసారము నీ ప్రసాదాన్ని వారికి అనుగ్రహించు, నీతో పాటు వారికి కూడా. అప్పుడు రాముడు సుస్నేహ కటాక్షములను ప్రసరింపజేసి వారిని అందరినీ లేవనెత్తి సత్కరించి ఏమి చేయాలని వారిని అడిగాడు. పిదప వారందరూ ఏమన్నారంటే, అంజల బద్దులై భక్తితో రామ వైకుంఠానికి పోవనించావు, మమ్మల్ని కూడా తీసుకుపో, ఎందుకంటే ఇంక వేరే మార్గం లేదు, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు లేని తర్వాత మేము ఉండలేం, కాబట్టి నీతో పాటే మేము కూడా, మమ్మల్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయి, లక్ష్మణుడు వెళ్ళిపోయి, భరతుడు వెళ్ళిపోయి, సీతమ్మ వెళ్ళిపోయి, అందరూ వెళ్ళిపోతే మేము ఉండగలమా? నువ్వు లేకపోతే మేము ఉండలేం అన్నారు. కాబట్టి ఆ వనమునకు కానీ పురమునకు కానీ స్వర్గమునకు కానీ భార్యాబిడ్డలతో మేము అనుసరించదము, మీరు ఎక్కడికంటే అక్కడికి, మా భార్యాబిడ్డలతో మీరు వనం అంటే వనం, పురం అంటే పురం, స్వర్గం అంటే స్వర్గం, మీరు ఎక్కడికి వెళితే మేము అక్కడికే. వారి పట్టుదల చూసి దయతో రఘునాయకుడు భక్తులకు పౌరజనులతో అలాగే కానివ్వండి, మీ కోరిక ప్రకారమే అలాగే నేను చేస్తానని చెప్పి రాముడు వారందరికీ కూడాను మాట ఇవ్వడం జరిగింది. అంటే ఆయన మహాప్రస్థానంలో వీరందరూ కూడా పాలు పంచుకుంటున్నారన్నమాట. శ్రీరాముడు ఆ రోజే కుశిన పట్టాభిషేకానికై లక్ష్మణుని ప్రేరేపించాడు. మరి వీరు వెళ్ళాలంటే రాజ్యాన్ని అప్పచెప్పాలి కదా, కాబట్టి కుమారుడైనటువంటి కుశుడిని పిలిచారు. కుశుడి యొక్క ఘట్టంలో మామూలుగా మనకి అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్పుకుంటున్నారు. రామాయణంలో కుశుడి యొక్క ఘట్టంలో కొద్దిగానే ఉంటుంది. ఎక్కడ? దీంట్లో చివరి ఘట్టంలో రామాయణంలో యుద్ధకాండ అయిపోయిన తర్వాత ఉత్తరకాండలో కొంచెం వస్తుంది. దాన్ని కాళిదాసు గారు రఘువంశంలో కొంచెం విస్తారం చేసి రాశారు. రాముడు జైత్ర యాత్ర చేసినప్పుడు రాముడికి ఒక కంకణం ఇచ్చారు. ఆ కంకణాన్ని రాముడి చేతి యందు ధరించేవాడు. ఆయన ఇలా వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో కుమారుడైనటువంటి కుశుడికి ఇచ్చాడు ఆ కంకణం. ఆ కంకణాన్ని అపురూపంగా ధరించేవాడు కుశుడు. ఒక రోజున ఏం జరిగిందా అంటే, బాగా వేసవి తాపం ఎక్కువైనప్పుడు తన యొక్క సైన్యానికి అధ్యక్షులైన వారు ఉంటారు కదా, మంత్రులు సామంతులు, వాళ్ళని ఎవరినో పిలిచి వేసవి తాపం తీవ్రతరంగా ఉంది, సరయూ నదిలో విహారం చేస్తే బాగుంటుంది, కాబట్టి సరయూ నదిని కొంచెం శుభ్రపరచండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, రేపు రాజుగారు సరయూ నదిలో అంతఃపుర కాంతలతో వస్తాడని ఆ ప్రాంతం అంతా, తీర ప్రాంతం అంతా శుభ్రపరిచి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి తీగలు, రకలు, పూలు చాలా ఉంటాయి కదా, చెట్లు అనేక రకాలు, అక్కడ మొసళ్ళు విసళ్ళు ఉండే అవకాశం ఉంటాయి నదిలో, అవి లేకుండా జాగ్రత్త పరిచి అక్కడ ఏవో ఒకటో రెండో గుడారాలు టెంట్లు వేసి వీళ్ళు పెట్టారు. కుశుడు తన అంతఃపుర కాంతలతో వచ్చాడు. అక్కడ జలకాలాటం జరిగింది. ఒక గంట సేపు 2 గంటల సేపు విహారం చేసినట్టు చేశారు. బయలుదేరి వెళ్ళిపోయేటటువంటి టైంలో ఏం జరిగిందా అంటే, బయటకు వచ్చి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుని ఆయన చేతికి ఉన్న కంకణం చూసుకుంటే కంకణం కనపడాలి, అంటే అది నీళ్లలో జారిపోయింది. అప్పుడు కుశుడు బాధపడ్డాడు. ఎవడు గొప్పవారికి బాధ ఏముందండి, 10,000 రూపాయలు పెట్టి పూలదండ తయారు చేయించినా ఆ దండ ఆ పూట వరకే, తెల్లారు ఆ దండ 10,000 అయినా పనికిరాదు, పారేసి మళ్ళీ ఇంకో కొత్త దండ మళ్ళీ ఏర్పాటు చేసుకోవాల్సిందే. కాబట్టి మహానుభావులకి ఏముందో, డబ్బు కొందరేముందో, ఆ కంకణం పోతే ఇంకో కంకణం కొనుక్కోవచ్చు. కానీ అలాంటి కంకణం కాదు కదా అది, తన తండ్రి గారు తనకు మెచ్చి ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చిన కంకణం, అది తండ్రి గారికి బహుమానంగా వచ్చినటువంటి కంకణం. అటువంటి విలువైన కంకణం పోతే ఎలా? అందుకని వెంటనే ఏం చేశాడా అంటే, తన మంత్రులను పిలిపించి నా కంకణం పోయింది,
అది నీళ్లలో జారిపోయింది. కాబట్టి జాలరి వాళ్ళని పెట్టి, మంచి వీళ్ళని పెట్టి, ఎవరిని వివేకవంతులైనటువంటి వాళ్ళు, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, మేధావులు ఎవరైతే ఉంటారో, అందులో ఆ ఈత బాగా తెలిసిన గజ్జెతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి వెతికించమన్నాడు. వాళ్ళు అణువణువు వెతికారు. వెతికితే ఎక్కడ దొరకల. అందులో మేధావులైన వారు ఏం చేశారా అంటే రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పెట్టినటువంటి కంకణం పడిపోయింది, కానీ ఇక్కడికి దగ్గరలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక సొరంగం ఉంది, అది పాతాళంకి వెడుతుంది. ఆ పాతాళంలో నాగులు ఉంటాయి. కుముద్వతుడు అనేటటువంటి ఒక నాగు ఉన్నాడు అక్కడ, వాడు పరిపాలిస్తున్నాడు, బహుశా వాడు కాజేశాడేమో అయితే. మరి ఇక్కడ ఎక్కడ దొరకలేదుగా, కాబట్టి వాడు కాజేసి ఉంటాడని చెప్పాడు. చెప్పేటప్పటికల్లా ఈయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి బాణం అల్లెత్రాడు లాగాడు. ఆ ధ్వనికి నీళ్లలో ఆ తరంగాలు కదిలినాయి. ఆ తరంగాలు కదిలి ఆ ధ్వని పాతాళంలో ఉన్న వాడికి వినిపించింది. వాడు పరిగెత్తుకుంటూ ఒక చేతిలో చెల్లెల్ని, కుముద్వతి అనేటటువంటి చెల్లెలు ఉంది వాడికి. ఆ కుముద్వతి అనేటటువంటి చెల్లెల్ని ఒక చేత్తో పట్టుకుని, ఒక చేత్తో కంకణం పట్టుకుని పైకి వచ్చేసాడు. వచ్చి కుశుడి దగ్గరికి వచ్చి, మహానుభావ ఆగవయ్య, తొందరపడక యుద్ధం ప్రకటించకు నువ్వు, ఎందుకంటే ఈయన ఏమయ్యాలి, నాగుల మీద గరుడాస్త్రం వేయాలి. కాబట్టి గరుడాస్త్రాన్ని సిద్ధం చేశాడు కుశుడు. కాబట్టి నువ్వు తొందరపడకయ్యా, నీకు విరోధులం కాదు మేము. మీ నాన్నగారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడికి మరి ఆదిశేషుడు, మేము ఆదిశేషుడు వంశంలో వాళ్ళం కదా. కాబట్టి నీకు మాకు స్నేహ సంబంధమే కానీ ద్వేషం ఎక్కడా లేదు కదా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? నేనేం దొంగలం కాదు. ఈ కంకణం ఎలా వచ్చిందంటావా? నేనేం కాజేయలేదు. నీ చేతి నుండి జారినటువంటి ఈ కంకణం నా చెల్లెలు తన స్నేహితురాలతో కలిసి ఆటలు ఆడుతున్నటువంటి టైంలో వచ్చి ఈవిడి చేతికి, ఆ పైనుంచి వచ్చి పాతాళంలో ఉన్న ఈవిడి చేతికి పడింది. కాబట్టి ఇది ఎలాంటిదే అంటే పాణిగ్రహణం లాంటిది, చేతి నుంచి జారి చేతికి పట్టమని. కాబట్టి ఈ అమ్మాయి నీకు ఇచ్చి వివాహం చేస్తాయి, నీ కంకణం నువ్వు తీసుకో, నా చెల్లెలను కూడా నువ్వు గ్రహించు. అది కాకుండా ఇంకొకటి, ఈవిడి ఇహరించి నీ పాదదాసిగా ఉంటుంది. అంటే నీవు ఇప్పటిదాకా శత్రువు, నీ కంకణం పోయింది కాబట్టి శత్రువు అనుకుంటున్నావు, కాదు, నీ పాదదాసి ఇహరించి. కాబట్టి అని చెప్పి ఆవిడిచ్చి వివాహం చేసి కంకణం ఇచ్చినట్టుగా రఘువంశంలో కాళిదాసు గారు చాలా చక్కగా ఈ కథని, ఇతివృత్తాన్ని చెప్పారు. ఇది రామాయణంలో కొద్దిగానే ఉంటుంది. కాబట్టి కుశుడు చాలా గొప్పవాడు అనటానికి ఈ చిన్న ఘట్టం, అంటే రాముడు మెచ్చి ఇచ్చిన కంకణం కాబట్టి కుశుడు చాలా గొప్పవాడు. అటువంటి కుశుడు ఏమండి, కాబట్టి కుశుడికి ఆ రోజున పట్టాభిషేకం. ఆ కుశుడు పట్టాభిషేకంలో సరే అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మలు, అక్కడ పెద్దలు ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చి ఆశీర్వచనం ఇచ్చి కుశుడిని ఆశీర్వదించి, వారందరూ ఇక నుంచి నువ్వు రాజువే అని చెప్పి వారు నోటితో అంటే కదా, మరి బ్రాహ్మణోత్తములు నోటితో అంటే కదా చెల్లుబాటు అయ్యేది. కాబట్టి కుశునికి పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఛత్ర చామరాలంకృతుడైనటువంటి సింహాసనం ముందు ప్రకాశిస్తున్నాడు. కుశపతికి ప్రజలందరూ కూడా మంచిగా నమస్కరించారు. వస్త్రాలు, అలంకారాలు, కానుకలన్నీ ఇచ్చి కొనియాడారు. కుశుడు విశేషంగా విప్రులకు, బ్రాహ్మణులకి ఆయన ధనాలు ఇచ్చాడు. బాగా భూరి విరాళాలు అవన్నీ ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు. కోట్లాది బ్రాహ్మణులకు సంతర్పణ చేశాడు ఈయన. మరి రాముని యొక్క ఆజ్ఞానుసారంగా లక్ష్మణుడు పట్టణానికి వెలుపల సీతతో అంతఃపురంలో మంగళవాద్య ఘోషతో ఆవిడ తీసుకొచ్చి అక్కడ ఇచ్చాడు. మరి అంత రాముని యొక్క ఆజ్ఞతో ఇవన్నీ జరుగుతున్నాయి. కుశుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి, మరి వీళ్ళందరికీ ఒక్కడికి బాధ్యతలు, ఎవరి బాధ్యతలు వారికి అప్పచెప్పాలిగా, ఎవరి స్థానాలకు వారు చేరాలిగా. ఈయన వెళ్ళిపోతూ ఉంటే ఈయన కోసమని కదా దేవతలందరూ రకరకాల రూపాల్లో వచ్చారు కదా, కాబట్టి వాళ్ళందరూ చేరాలని అనుకుంటున్నాం. పిదప శ్రీరాముడు రథాన్ని ఎక్కాడు, సపరివారంగా బయలుదేరుతున్నాడు. అటువంటి సమయంలో ఆయనకి రాజోపచారాలు జరుగుతున్నాయి. ఇంజామర్లతో వీచేవాళ్ళు, వందిమాగతులు, రాజాది రాజమార్తాండ, బహుపుర తేజ పొగిడేటటువంటి వందిమాగతులు ఉంటారు కదా, బహుపరాక్ అంటూ పొగుడుతున్నారు. మరి పుణ్యవాచనం చేసేవాళ్ళు, విప్పులు వేద పఠనం చేసేటటువంటి వాళ్ళు, మరి పౌరులు జై జై ధ్వానాలు. ఈయన బయలుదేరి మహాప్రస్థానం కోసం ఈయన బయలుదేరి పెడుతుండగా బంధువులు, పుత్ర పరివారంతో బయలుదేరాడు. ఊరు బయటకు వచ్చేటప్పటికల్లా అక్కడ పెద్ద పెద్ద గుడారాలు వేశారు, షామియానాలు. అక్కడ చాలామంది చేరారు. అప్పుడు అయోధ్యలో ఎవ్వరూ లేరండి.
అయోధ్య మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవడు అక్కడ ఉండటానికి ఇష్టపడాల, రాముడితో వెళ్ళటానికి ఇష్టపడ్డారు. కానీ ఆఖరికి మనుషులు కాదు, పశుపక్షాదులు కూడా. విచిత్రమైన విషయం, పశుపక్షాది పరివారంతో శ్రీరాముడిని అనుసరించారు. ఎవరు లేరు అక్కడ. నగరంలో ఒక కుక్క కూడా నిలవలేదు, కనీసం ఒక కుక్క కూడా లేదు నగరంలో. అంత అయోధ్య ఎలా అయిపోయింది అంటే ఏనుగు మింగిన వెలగపండులాగా అయిపోయింది. ఏమీ లేకుండా ఖాళీ అయిపోయింది. ఇక ద్వీపాంతరవాసులు, జంబూ ద్వీపవాసులు, అనేకులు రాజులు తమ తమ సైన్యాలతో వాళ్ళు వచ్చి చేరారు రాముడికి వీడ్కోలు చెప్పడానికి కొందరు. కాబట్టి ఇట్లా దత్వా సంపూజితాభ్యాం తస్తు సర్వే నృపోత్తమా తతో అంగదిచిత్రకేతు పుష్కరస్తక్షయే వశ. ఇట్లా ఒకరేమిటి ఇద్దరేమిటి ఆ చుట్టుపక్కల ఉన్న ద్వీపాల వాసులు అందరూ కూడా వచ్చారు. శ్రీరామునికి కానుకలు ఇచ్చారు. మరి అప్పుడే అంతఃపుర రాజు అయినటువంటి కుశుడికి కానుకలు ఇచ్చారు. వేరువేరుగా వారి కానుకలు వారికి, వీరి కానుకలు వీరికి ఇవ్వటం జరిగింది. నమస్కరించారు, కొనియాడారు, వారి ఇరువురి చేత మళ్ళీ సత్కరింపబడ్డారు. మరి ఇవన్నీ కూడా జరిగినాయి. అంతటా నగదుడు, చిత్రకేతువు, పుష్కరుడు, తక్షుడు, సుబాహువు, యూపకేతువు కొడుకులను, మనుమలను, కోడండ్రను వెంట తీసుకుని తమ అంతఃపుర పరివారంతో వచ్చి శ్రీరాముడికి నమస్కరించాడు. వీరేగా వారికి వ్యతిరేకతగా ఉన్నటువంటి వారు నమస్కరించారు. సీతమ్మ చేత ఆదరింపబడ్డారు. శ్రీరాముడు వారందరినీ ఆలింగనాదులు చేసుకున్నాడు, బహుమతులు ఇచ్చాడు. వారందరికీ కానుకలు వారిచ్చినవి వీరు తీసుకున్నాడు, వీరు వారికి కానుకలు ఇచ్చారు. అయా నీ యొక్క పూరుడు గజపురి హస్తినాపురంలో ఉన్నారు కదా, వారందరూ ఎలా ఉన్నారు ఏమిటి అని కుశల ప్రశ్నలు అడగటం జరిగింది. మరి మీకు సమ్మతమైతే మరి వారిపై దండెత్తే వ్యవహారం ఉంది, నాతో రావచ్చు, లేదా మీ దోవన మీరు వెళ్ళొచ్చు. హస్తినాపురంలో నేను దండెత్తి వారిని కూడా జయించి తిరిగి నా ప్రస్థానానికి నేను వెళ్ళిపోతానని చెప్పి రాముడు అన్నాడు. నిర్బంధమేం లేదు, మీరు నాతో రావాలనేం లేదు అని చెప్పడం జరిగింది. రామ మహానుభావ, మేమందరము నిన్నే అనుసరించి వస్తామయ్యా, నీకు మేము వ్యతిరేకులం కాదు అని చెప్పి వారు రాముని అనుసరించారు. నీ చేత పెంచబడిన బిడ్డలం మేము, కాబట్టి నీ భోజన ప్రభావ భూషితులం, నువ్వు పెడితే తిని బ్రతికినటువంటి వాళ్ళం. క్షాత్రధర్మాన్ని అవలంబించి తండ్రులనైనా పుత్రులనైనా రణమున తెగ నరుకుదము. నీనా అనేటటువంటి ఇదేం లేదు. యుద్ధం అంటే యుద్ధమే. వాడు మా తండ్రుల వస్తు, మా బిడ్డల వస్తు, ఏదైనా వస్తు, యుద్ధంలో తెగ నరకటమే. స్వామి కార్యానికి వెనుదీసే వాళ్ళం కాదు, నువ్వు ఎలా చెప్తే అలా వినేటటువంటి వాళ్ళం అని చెప్పినప్పుడు శ్రీరాముడు ఆనందించి వారందరినీ సత్కరించి చక్కగా వాళ్ళని ఎవరి స్థానాలకు వాళ్ళకి పంపడం జరిగింది. తతః ప్రభాతే శ్రీరామో గత్వా తాం సరయూ నదీం స్నాత్వా దానాది వై దత్వా సీతయా విధిపూర్వకం. పొద్దున్నే లేచి మరునాడు ప్రాతకాలంలో శ్రీరాముడు సీతాదేవితో కూడా కలిసి సరయూ నదికి వెళ్ళి స్నాన సంధ్యాదులన్నీ చేసుకుని అనుష్ఠాన కార్యక్రమాలన్నీ. విచిత్రమైన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాముడు అనుష్ఠాన కార్యక్రమాలకి అవరోధం కలిగించేవాడు కాదు. ఎంత దుఃఖంలో ఉన్న సీతాదేవి దూరమైనప్పుడు కూడా రాముడు సీతాన్వేషణలో కూడా సమయానికి అనుష్ఠాన కార్యక్రమాలు చేసేవాడు. అంత కష్టంలో కూడా ఒక పూట కూడా విరమించేవాడు కాదు. కాబట్టి సంధ్యావందనాది అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆయన చేయవలసినటువంటి అక్కడ అవకాశం ఉన్నంత వరకు దాన ధర్మాలు ఏమైనా ఉంటే అవి కూడా చేసి ఆ సరయూ నదికి కూడా నమస్కరించారు. ఎందుకంటే ఇంతకాలం తన ప్రభుత్వానికి అండదండలుగా ఉన్నటువంటిది మరి ఆ నదీ జలాలు, పంటలు, వ్యవహారాలు, అందరికీ కావలసిన జల సదుపాయం అంతా మరి ఆ నదే కదా. కాబట్టి ఆ సరయూ నదికి కూడా నమస్కరించి మరి అమ్మ అనుమతి నేను ప్రయాణం అవుతున్నాను అని రాముడు సరయూ నదితో అన్నాడట. అంటే అప్పుడు సరయూ నది దేవతామూర్తిగా ఆవిర్భవించింది. ఆవిర్భవించి ఆవిడేమంటుందంటే, శ్రీరామ ఇంతవరకు నీ దివ్య దర్శనం కోసమని నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు వెళ్ళిపోయాక నేను పోతానని ఆవిడ.
అలా అనకమ్మా, నా నామం ఉన్నంత వరకు నువ్వు ఇక్కడ ఉండాలి, ఈ భూమి మీద ప్రజలకు సేవ చేస్తూ. ఇప్పటి నుండి ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మరి ఎవరైనా పాపాలు చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పాప పరిహారాలకు నువ్వు ఉండక తప్పదమ్మా, నా కథ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి వారికి చెప్పి ఆ నదీమా తల్లిని ఆవిడ శాంతపరిచి అక్కడే ఉంచడానికి ఒప్పించాడనమాట ఆ పరమాత్ముడు. ఆవిడ రాముని యొక్క ఆజ్ఞను శిరసావహించి స్వామి మీరు చెప్పినట్టుగానే నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆవిడని మరి ఆవిడ అంశని అక్కడ పెట్టి ఆవిడ మాత్రం వెళ్ళి రాముని యొక్క పాద పద్మాల్లో కలిసిపోయింది. ఆ అంశ మాత్రం అక్కడ ఉండిపోయింది సరయూ నదిగా. ఆ తర్వాత ఇక రాజధానికి వచ్చాడు అయోధ్య. మరి అయోధ్య కూడా ఆయన రుణం తీర్చుకోవాలిగా. అయోధ్య నగరానికి కూడా చెప్తున్నాడు, నేను మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్నానని. సాష్టాంగంగా నమస్కరించాడు. అయోధ్య తల్లి నీకు నమస్కారం, నీ చేత నేను ఇన్నాళ్ళు రక్షింపబడ్డాను, నేను నా స్థలానికి పోవడానికి ఆజ్ఞ, నేను నా ధామానికి నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఏమన్నా చిన్న చిన్న దోషాలుంటే మన్నించు, మరలా సమయం వచ్చినప్పుడు నీకు నేను దర్శన భాగ్యాన్ని కలిగిస్తా, ఈ లోపల నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఆ పురదేవత అన్నది, ఏది అయోధ్య పురదేవత, ఇంతవరకు నేను నీ దర్శనాపేక్ష చేత ఇక్కడ ఉన్నానయా, మరి నువ్వు వెళ్ళిపోతే మరి నే మాత్రమేంటి అని అంటే, నా యొక్క మంగళ చరిత్ర ఇక్కడ ఎంతకాలం ఉంటుందో నువ్వు అంతకాలం నీ అంశరూపంతో ఇక్కడ ఉండు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆ అయోధ్య పురదేవతను కూడా ప్రార్థించి ఆవిడ కూడా అక్కడ ఉండేలాగా చేశాడు. ఆ దేవత ఆ భూమిగా, ఆ అయోధ్య పట్టణంగా, ఆ నగరంగా అక్కడ ఉండటానికి సిద్ధపడింది. తర్వాత శ్రీరాముడు అందరితో కలిసి సైన్యం వద్దకు వచ్చేశాడు. సైన్యం సీతాదేవి మొదలైనటువంటి వారందరూ కలిసి సైన్యంతో కలిసి గుర్రాలను రథాలను ఎక్కి మరి ప్రయాణం సాగించాలి కదా, మహాప్రస్థానానికి చేరటానికి అందరూ కూడా సిద్ధమయ్యారు. రాముడు చాలా సంతోషంగా ఆయన మహాగజాన్ని ఎక్కాడు. తమ్ముడు, పౌరులు, బంధువులు, పుత్రాదులు, సకల జనులు పుష్పక విమానం మీద వచ్చేవారు చాలామంది రకరకాలైనటువంటి వాహనాల మీద అందరినీ ఎక్కించుకుని తన వెంట తీసుకుని పెడుతున్నాడు. మొదట రాళ్ల పని చేసేటటువంటి వారు, తాళ్ళు ఉన్నటువంటి వారు, చేతులు తాళ్ళు పట్టుకున్నటువంటి వారు, పెద్ద పెద్ద గదల్లాంటివి పట్టుకున్న వాళ్ళు, గండ్రగొడ్డలు పట్టుకున్నటువంటి వాళ్ళు, రకరకాల వారు, వారందరూ నడుస్తున్నారు. వెనకాల మహాగజాలు, ధ్వజ పతాకాలు, ఇక రకరకాలైనటువంటి వాహనాల మీద వచ్చేటటువంటి వారు, వీళ్ళందరూ కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరి ఒంది మాగదులు, మరి నాట్యగత్తెలు, మరి గీతవర్గం వారు, అంటే పాడేవాళ్ళు, పురుష వేషాలకు స్త్రీలు, రకరకాలైనటువంటి వారు, దివ్యాలంకృతులైనటువంటి వారు శ్రీరామ ఆ సమూహంలో వారందరూ కూడా వచ్చి చేరారు. అందరూ కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. తతః సీతాయయౌ శీఘ్రం ఊర్మిళా చ తతః పరం మాండవీ శృతకీర్తిశ్చ స్నుషా సర్వాక్రమాద్యయుః. మాండవీ, శృతకీర్తి, ఊర్మిళ, మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క భార్యలు వారు. మరి వారికి కూడా చెప్పారు, మీరు కూడా సిద్ధంగా అమ్మా, మరి ఈ సీతాదేవి ఆ కోడళ్లతో వాళ్లతో చుట్టూతో ఉండగా ఆవిడ మధ్యలో ఉండి చాలా గొప్పగా వెలుగొందుతోంది సీతాదేవి. ఆ తర్వాత పల్లకీలో కూర్చుని వీరు ఒకరి వెనకాల ఒకరు వీళ్ళందరూ ప్రయాణమై వచ్చారు. వారందరినీ చూసి వారందరికీ చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పారు. వాళ్ళందరూ కూడా ఈ నృత్య గీతాలు అవన్నీ వింటూ కూడా చక్కగా ప్రయాణం కొనసాగించారు. ఏమండి, యాత్రలో ఎవరెవరి స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ముందు వెనకలు అన్నీ
అన్నీ కూడా మంచి చెళ్ళు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణమై బయలుదేరారు అందరూ కూడా. అథ రామ శమైర్మార్గే నానాదేశాన్ విలంఘ్య ఏకాదశ దిమై ప్రౌష్య సేనయా తదంగజాక్వయం. శ్రీరాముడు చిన్నగా దారిలో దేశాలను దాడుతూ ప్రయాణం కొనసాగిస్తూ 11 రోజులకు హస్తినాపురానికి చేరారు. ఇప్పుడు హస్తినాపురంలో సోమరాజుల యొక్క రాజ్యం జరుగుతోంది. తిరుగు లేకుండా బ్రహ్మవరంతో వాళ్ళనొక్కడిని ఓడించి రాముడి యొక్క ఇది పూర్తి సమాప్తి చేయాలి. అటువంటి పరిస్థితుల్లో హస్తినాపురం చేరారు. హస్తినాపురంలో ఉన్నటువంటి వారు పరమాత్ముడైనటువంటి శ్రీరాముడి మీద లేదు, వారికి వరగర్వం ఉంది, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. దాంతో వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. రాముడైతే ఏంటి, ఇంకోడైతే ఏంటి, పరిపాలన బాగా సాగుతోంది వాళ్ళకి. మరి సుషేరుడు అనేటటువంటి వాడు 10 లక్షల సైన్యంతో, కపి సైన్యంతో వచ్చి రాముడిని కలిశాడు. ఈ 10 లక్షల కపి సైన్యము, ఈ రాముడి దగ్గర ఉన్న సైన్యము, వీళ్ళందరూ వెళ్ళి రామ బాణానికి వాళ్ళు ఆగుతారా? కానీ మరి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అది వ్యర్థం కాకూడదుగా, అలా అని రామ బాణానికి తిరుగుండకూడదుగా. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? రఘువీర, నీ ప్రభావం చేత వీరితోడ నేను 14 రోజులుగా పోరుతున్నాను. 14 రోజులు పోరినా యుద్ధం పరిసమాప్తం కాలేదంటే బ్రహ్మవర ప్రభావం అన్నమాట అది. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఈ సమస్య తీరిపోతుంది. గంగానదికి ఉత్తర తీరాన ఈ సైన్యాన్నంతా నిలిపారు. శత్రువర్గాన్ని చూశారు, ఆ రాత్రి గడిపారు. శత్రువర్గం ఏంటి, ఎంతుంది పరిస్థితి, ప్రభావం అంతా కూడా. వానర సైన్యాన్ని యుద్ధానికి ఆజ్ఞాపన చేశారు. వానర సైన్యాన్ని రెడీ చేశారు యుద్ధానికి. ఇక తర్వాత వాళ్ళు గంగలో స్నానమాచరించి శుచి శుభ్రతగా సీతారాముడికి నమస్కరించి సంతోషంగా యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. సింహనాదాలు చేయడం మొదలెట్టారు. వాద్యములు విశేషంగా వాయించడం మొదలుపెట్టారు. ప్రతి వ్యక్తిలోనూ పౌరుష జ్వాలలు రేకెత్తించారు. శత్రు సేనలను తరిమి కొట్టడానికి అందరూ రెడీ అయిపోయారు. ఇటువంటి పరిస్థితులలో నలాది వీరులు, మరి సోముడు తాలూకు వాళ్ళు నరుడే కదండి, ఆ నలాది వీరులు శ్రీరాముని సేనలను చూసి ఆశ్చర్యపోయారు. వాడు ఇప్పటిదాకా బ్రహ్మవరంతో గర్వంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే శ్రీరాముడు యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడో ఆ రాముడు వారు రాకతో వీరి యొక్క ఇది మారిపోయి భయభ్రాంతులైపోయారు. త్వరగా రణం. వాళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి ఆయుధాలతో వచ్చి కూర్చునేటప్పటికల్లా వీళ్ళు బెంబేలెత్తారు. చాలామంది శ్రీరాముని చూసి ఆయన నామాన్ని గానం చేయడం మొదలెట్టారు. కొంతమంది వచ్చి ఆయనకి శరణుదొచ్చారు. ఇంకా కొంతమంది పోరాడుతూనే ఉన్నారు. నలాది వీరులు తీక్ష్ణ అస్త్రాలు కపుల మీద వేయడం మొదలెట్టారు. వారు వీరు భీకరమైన యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో చాలామంది ఆ సోముడు సైన్యంలో నుంచి మారిపోయి వచ్చి రాముడి పాదాలకు సేవ చేసుకుంటూ ఉండిపోయారు. అప్పుడు ఇక వానర సైన్యం ఉంది చూడండి. ఈ వానర పీడితులైన శత్రువులు వీరులు యుద్ధం నుండి పారిపోయారు. ఇంకే యుద్ధం చేస్తారు? వీలు కలిగినంత వరకు యుద్ధం చేయిస్తూ వీలు తప్పిన తర్వాత వాడు చేయగలిగింది ఏముంది? నలాది ప్రముఖులు వారిని చూసి ఓదార్చారు. మళ్ళీ తిరిగి వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించి తీసుకొచ్చి మళ్ళీ యుద్ధానికి నాయకులే బెంబేలెత్తిపోతుంటే సామాన్యులు ఏం చేస్తారండి? యుద్ధం చేయలేక భయంతో పారిపోవడం మొదలెట్టారు. యుద్ధం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. ఒక మహానుభావుడు అంటాడు యుద్ధాన్ని గురించి. భాసుడనే మహాకవి యుద్ధాన్ని గురించి ఏమంటాడంటే, యుద్ధం వలన ఇద్దరికీ లాభమేనండి. ఏదైనా ఒక గేమ్ ఉందనుకోండి, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. కానీ యుద్ధంలో ఇద్దరు గెలుస్తారు అన్నాడు. అది ఎలా కుదురుతుందయా అన్నాడు. ఎలా కుదిరేదేది? యుద్ధంలో చనిపోయిన వాడికి వీరస్వర్గం అలంకరిస్తాడు, గెలిచిన వాడికి విజయలక్ష్మి వరిస్తాడు. ఇద్దరికి లాభమేగా. స్వర్గం కోసం ఋషులు చెట్ల గద్దెలా వేలాడి తపస్సులు చేస్తారు. గొంతులో సన్నీళ్లలో స్నానం చేస్తూ తపస్సు చేస్తారు. 4 దిక్కుల అగ్నులను సృష్టించుకుని ముఖాన్ని సూర్యుడికి తర్పం చేసి పంచాగ్నుల మధ్యలో తపస్సు చేస్తారు. ఎందుకు? స్వర్గం కోసం, మోక్షం కోసం. మరి యుద్ధంలో మరణించిన వాడికి ఇది వచ్చేస్తుంది కదండి. కాబట్టి యుద్ధంలో గెలిచిన వాడు లాభపడ్డాడు, ఓడిపోయిన వాడు లాభపడ్డాడు.
ఓడిపోవటం అంటే మరణించడం అని అర్థం. కాబట్టి మరి ఇంత గొప్పదైనటువంటి యుద్ధం ఉందే, ఆ యుద్ధంలో మరి చాలామంది వీరులు మరణానికైనా సిద్ధపడతారు కానీ వెనుకాడరుగా. కానీ వచ్చింది రాముడయ్యి. రాముడు చూసి వీళ్ళందరూ ఎదుర్కొంటాడు. వాడు భక్తి తత్పరతో ఆయనకి సేవకులైపోయారు. పారిపోయారు ఆ కోతులతో యుద్ధం చేయలేక. ఇక అటువంటి పరిస్థితులలో రామ సైన్యము గల జంబూద్వీపాది ద్వీపవర్తన రాజులందరూ వారి వారి వాహనాలను ఎక్కి ప్రతిఘటించారు, ఎదురు తిరిగారు బాగా. హనుమ, అంగద, సుగ్రీవ, విభీషణ, జాంబవంత, సుషేణ, సంపాతి, మకరధ్వజ, గూహక, భూరికీర్త, కంబుగంట ప్రముఖులందరూ మరియు జనకాది మహావీరులు రణరంగానికి విచ్చేసి. వీళ్ళందరూ ఎవరని చెప్పుకున్నామండి గతంలో? ఏకాదశి రుద్రుడు వాళ్ళందరూ హనుమంతుడికి సహకరించడానికి ఈ రూపంలో పుట్టారు, అదే రాముడికి సహకరించడానికి ఈ రూపంలో పుట్టారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది అయిపోగానే వారి స్థానాలకు వారు చేరాలి. ఉభయ సేనల యందు వీరులు సింహ నాదాలను చేస్తూ గగనంలో అంతా ఆక్రమించారు, గగనతలం అంతా కూడా. బ్రహ్మాది దేవతలు శివునితో, ఇంద్ర చంద్ర బుధులతో విమానాల మీద రణ వినోదం చూడటానికి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఇది ఇంతకీ ఏమిటయా కారణం అంటే బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వమే కారణం, లేకపోతే ఇంత ఇది ఉండదు కదా. అంత చంద్రాది దేవతలు మహాభయం సముత్పన్నం ప్రళయో భవిష్యతి బ్రహ్మదత్తవరాశ్చైతే సోమవంశోద్భవా నృపా. రాముడంతటి వాడి యుద్ధాల్లో రావటమా, అతనికి వీళ్ళందరూ ఎదురు తిరగటమా, ఇది జరిగే పనేనా అండి? గొప్ప భయం. ఏం జరుగుతుందో ప్రళయం, పరమాత్ముడితో యుద్ధమా? ఈ చంద్రవంశపు రాజులు వీరు బ్రహ్మవర సంపన్నులు, ఇది వీళ్ళ గర్వం. సాక్షాత్ విష్ణువే రాముడు, రాముడుగా ఎవరున్నారా అంటే సాక్షాత్ విష్ణువే కదా. కాబట్టి జయపరాజయాలు ఎలా జరుగుతాయి? బ్రహ్మవరమా? ఇప్పుడు మరి శ్రీమన్నారాయణుడు రాముడుగా అవతరించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇదే ఏం జరగాలి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో? కాబట్టి ఈ కలహం ఎలా నివారింపబడుతుంది, ఈ ప్రళయాన్ని ఎలా ఆపాలి, ఎవరు దీనికి సమర్థులు అని పరస్పరం ఆలోచించారు. పెద్దవాళ్ళు ఆలోచించాలిగా, మేధావులు ఏం చేసి యుద్ధాన్ని ఆపాలి. అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు కొంత రణ వినోదాన్ని చూద్దాం ముందర, యుద్ధం చేసేటటువంటి తీరుతెన్నులు చూసి ఆనందిద్దాం కాసేపు, తర్వాత దీని పరిష్కారాన్ని ఆలోచిద్దాం అని వీరిరువురికి సఖ్యాన్ని ఎలాగైనా ఏర్పాటు చేయాలి. సఖ్యాన్ని ఏర్పాటు చేసి యుద్ధాన్ని నివారించకపోతే సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడరండి. మహాభారతంలో ధర్మరాజు అంటాడు, ధర్మరాజుకి యుద్ధం అంటే ఇష్టం ఉండదు, ఆ మాట అంటాడు ఆయన. పగయు కలిగినేని పామున్న ఇంటిలో ఉండునట్లుగాక ఊరడిల్లు ఉండునట్లు చిత్తం ఒక మాటుగావున వలవదరిక దీర్ఘ వైర వృత్తి అని. ఎవరితోనూ దీర్ఘకాలం వైరం పనికిరాదట. ఎవడైనా మనతో మాట్లాడటం మానేస్తే మనమే ముందుగా వెళ్ళి పలకరిద్దాం, వచ్చిన నష్టమే ఉంది. కాబట్టి అతన్ని పలకరిద్దాం. ఎందుకని? ఒంట్లో పగ ఇంట్లో పాముతో సమానం. ఇంట్లో పాము ఉంటే ఉండగలమా? ఒంట్లో పగ ఉన్నా అలాగే ఉండలేం కదా. కాబట్టి యుద్ధం అనేది పనికిరాదు అనేది ధర్మరాజు గారి అభిప్రాయం. మధ్య సామాన్యమైన కుటుంబీకులందరూ ఇబ్బంది పడతారు, యుద్ధం పనికిరాదు, యుద్ధం వల్ల నష్టమే కానీ లాభం లేదు అని. కాబట్టి వలవదధిక దీర్ఘ వైర వృత్తి, ఎక్కువ కాలం విరోధం అనేది పనికిరాదు అనేది ధర్మరాజు గారు చెప్పే మాట. కాబట్టి వీరికి కూడా యుద్ధం అనేది పనికిరాదు, యుద్ధాన్ని ఎలాగైనా నివారించాలి. కాసేపు ఏదో వినోదం చూసాం, అయిపోయింది. కాబట్టి యుద్ధాన్ని, కాబట్టి ఇరువైపులా చాలా మంది చనిపోతారు. యుద్ధం అంటే అదే కదండి జరిగేది. అటువాళ్ళు చనిపోతారు, ఇటువాళ్ళు చనిపోతారు. చనిపోకుండా ఎలా ఉంటారు? శకట స్థితి శతఘ్నుల చేత పోరుతున్నారు. బాణ ఖడ్గ తోమర ముద్గర బిందుపాల పరస్వాదాది ఆయుధ ప్రయోగాలు పెరిగాయి. పోతే ఇక తండ్రి కొడుకులు, కొడుకు తండ్రిని, తాత మనమని, మనవడు తాతను, తాను కూతురు కొడుకును, కూతురు కొడుకు తనను, ఇట్లు పరస్పరంగా కుల జాతి పేర్ల వినియు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. రాముడిని సపోర్ట్ చేసేవాళ్ళు 3 మంది ఉంటారుగా, అందరూ కూడా విరోధుల్లో కూడా, వాళ్ళందరూ కూడా. మరి రాముడు తాలూకు వాళ్ళు ఎవరు విరోధుల్లో గెలిచారు? ఎందుకంటే రాముడే పరమాత్మ అనేటటువంటి విషయం తెలిసిన వాడు విరోధిగా ఎదుర్కొంటాడు, ఉండడుగా. కాబట్టి ఆంజనేయుడు శ్రీరామ సైన్యాన్ని నేలగొల్చినటువంటి వీరులను ద్రోణాచల మహా ఔషధాలు తీసుకొచ్చి బ్రతికిస్తున్నాడు. రాముడి సైన్యం ఏదన్నా స్పృహలపి పడిపోయినా, ఏదైనా ఇబ్బంది పాలైనా హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ద్రోణాది ఔషధాలు ఏవైతే ఉంటాయో ఆ ఔషధాలు తీసుకొచ్చి ఈయన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. వీళ్ళు మళ్ళీ పునర్జీవితులు అవుతున్నారు. కానీ అవతల నరాది వ్యవహారంలో జరిగితే అక్కడ పడిపోయిన వాడు తిరిగి లేవడం లేదు, అక్కడ వైద్యం లేదు.
ఇక్కడైతే వీళ్ళు మళ్ళీ పునర్జీవులు అవుతున్నారు, అక్కడైతే లేదు. ఇటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి చంద్రవంశ వీరులు క్షణక్షణానికి క్షీణదశకు వచ్చేస్తున్నారు. కానీ రాకూడదుగా, ఎందుకని బ్రహ్మవరంగా గెలవాలిగా వాళ్ళు. బ్రహ్మవరంతో మీకు తిరుగులేదని ఇచ్చాడు కదా ఆయన. మరి ఇటువంటి పరిస్థితిని నివారించకపోతే ఇది కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ నివారించే ప్రయత్నం ఎలాగా అనేటటువంటి దానికి స్వయంగా బ్రహ్మగారి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. గంగానది రక్త ప్రవాహంతో నిండిపోయింది. గంగానది మొత్తం రక్త ప్రవాహం ఎడు చూసినా కూడా 12 పద్మములు గల నలాదిన సేన రఘువీరుల చేత హతమయ్యాడు. 12 పద్మాలు సైన్యం రాముని యొక్క సైన్యంతో పోరాడి హతులయ్యారు. ఇక హస్తినాపతి వద్ద 6 నెలలు ఘోర యుద్ధమైనటువంటి పిదప సోమవంశస్థులు 6 మంది నలాది మహారాజులు సావుగా మిగిలిన సైన్యం తీసుకుని స్వయముగా తానే యుద్ధానికి వచ్చారు. అందరూ సరిపోగా ఆ 6గురు వచ్చి నిలబడ్డారన్నమాట. వారు ఒత్తుడు చూసి కుశాది బాలకులు శ్రీరాముని ఎదుట వారిని ప్రతిఘటించారు. కుశుడు వారిని వ్యతిరేకించాడనమాట. కుశుడు నలుణ్ణి, లవుడు నలుణ్ణి, అంగదుడు జాతీకరుణ్ణి, చిత్రకేతువు వసుదుణ్ణి సకల సైన్యములు తారసిల్లారు. తక్షకుడు సురధుణ్ణి, సుబాహువు అజమేయుడిని, యోపకేతువు వాళ్ళందరూ కలిసి ఆ 6గురిని ఎవరైతే బ్రహ్మదేవుడు చెప్పాడో వారిని వీరు నిలువరించారు. మరి లవుడు వాయువ్యాస్త్రంతో సముద్రంలో కలపగా అప్పుడు నలాది సప్తవీరులు రఘువీరుని బాలకులతో పర్వతముల పోరుతున్నారు. ఇక కుశుడు ఏం చేశాడంటే తన శర పరంపర చేత వాళ్ళని ఊపిరి సలపనీయకుండా చేసేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన దగ్గర ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే బ్రహ్మదేవుడు వచ్చి ఆగాడు. నువ్వు తొందరపడకయా, ఆగవయా కాస్త, మాకుగా చెప్పడం నువ్వు వాడికి చెప్పు, నువ్వు మాకు చెప్తావేంటి? కాదయ్యా, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు అని బ్రహ్మదేవుడిని కూడా తిరస్కరించి వాళ్ళని శత్రువులను అణచడానికి సిద్ధపడ్డాడు కుశుడు. అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు నువ్వు తొందరపడద్దని చెప్పి బతిమలాడి కాస్త నేను వచ్చే వరకు ఆగు, ఎవరు మామూలు యుద్ధం చేయి, బ్రహ్మాస్త్రం మాత్రం వేయక అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ స్వామి ఆయన దగ్గరికి చేరాడు. స్వామి దగ్గరికి చేరాడు బ్రహ్మదేవుడు. చేరి పరమాత్మ ఇదయ్యా విషయం, కాబట్టి యుద్ధం సొంతం ఆపాలి, ఆపుకోటి కుదరదు అంటే మరి నువ్వు వరం ఇచ్చావు కదా అన్నాడు. నేను ఎంత వరం ఇచ్చినా నీ ముందర ఆ వరాలు పనికిరావు కదా, కాబట్టి ఆ వరాలు పనికిరావు అనేటటువంటి గుర్తు చేసుకో. కాబట్టి ఎలాగైనా సరే నీ అవతార సమాప్తి వచ్చేసింది. 11 నెలల 11 దినాలు గడిచిపోయాయి. ఇక యుద్ధం ముగింపు తెలియక కుశుడు వేగంగా బ్రహ్మాస్త్రాన్ని వేస్తానంటున్నాడు. కాబట్టి దాన్ని నిర్వహించాలి, ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునితో విన్నవించుకోవడం జరిగింది. బ్రహ్మాస్త్రం సంతదానంతం దృష్ట్వా వేదాః సురైః సహ సోమేన చ బుధేనాపి విమానేన యయౌ భువం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కుశాదుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడే కుశుడిని ప్రార్థించవలసిన పరిస్థితి. ఆకాశంలో దేవతలతో కలిసి విమానం నుండి యుద్ధాన్ని గమనిస్తున్నటువంటి బ్రహ్మదేవుడు కుశుడిని బతిమలాడుకుని ఏదో చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపించి రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుంటే రాముడు ఏమన్నాడు, నా చేతుల్లో లేదు ఇది, నువ్వు వెళ్ళి వాల్మీకి మహర్షిని అడగమన్నాడు. మరి ఈ తతంగం అంతా రాసింది వాల్మీకి మహర్షి కదా, ఆయన ఏం రాశాడు? మరి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, ఇదంతా నా చేతుల్లో లేదు, నువ్వు ఒక పని చెయ్యి, ఆ శత్రు సైన్యం తాలూకు వీరపత్నులు ఉంటారు కదా వాళ్ళందరినీ కానుకలు ఇచ్చి సీతా అమ్మవారి దగ్గరికి పంపు, ఆ అమ్మవారికి వాళ్ళని విన్నవించమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ కలిసి ఓరి మూఢులారా, అల్పాయుషులు గల వారు అవుతున్నారు, నా మాట వినండి, శ్రీరామునికి శరణాగతిని వచ్చి బతకండి, ఈ విరోధాలు అవన్నీ మానుకోండి, కాబట్టి మీరు శరణ దొరకడం వేరు. వాళ్ళేమో వీరులైనటువంటి వాడు, వాళ్ళు ఆగరు, వాడి శరీరంలో వేడింది కాబట్టి వాడు యుద్ధానికే సిద్ధంగా ఉంటాడు, చావటానికైనా సిద్ధం ఉంటాడు. కానీ మిగిలిన అమాయకులైనటువంటి వాడు బలైపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ బతికించాలి కదా. కాబట్టి వాళ్ళందరినీ బతికించే ప్రయత్నం ఏంటి అంటే ఇదే. కాబట్టి ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపటమే వాళ్ళని బతికించే ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో వీరందరూ కలిసి ఆ అంగనలతో కూడి సీతా అమ్మవారి దగ్గరికి వచ్చారు. సీతా అమ్మవారి దగ్గరికి వచ్చి బతిమలాడుకుని, అమ్మ నువ్వు మాకు మా యుద్ధాన్ని నిర్వహించి ఎలాగైనా సరే మా వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత నీదేనని చెప్పి వాడు బతిమలాడుకున్నారు. ఆవిడ కానుకలు ఇచ్చి బహుమానాలు ఇచ్చి చేశారు.
ఆవిడ కూడా వీరందరినీ ఆశీర్వదించి వీరికి ఇవ్వవలసిన కానుకలు వీరికి ఇచ్చి ఆవిడ కూడా వారందరినీ ఆదరించింది. ఈవిడ రాజోపచారాలతో చాలా గొప్పగా ఉన్నటువంటి సీతామాత విషయాన్ని అర్థం చేసుకుని సరే నేను చెప్తాను అని చెప్పి ఆవిడ ఆలకించి ఆవిడ వెళ్ళి కుశుడిని పిలిచిన ఆయన ఈ యుద్ధాన్ని విరమించరా అని చెప్పాడు. ఈ మాట చెప్పే ముందర ఆ ముందు ఏమన్నాడంటే చాలా సందర్భబుద్ధిగా ఉండేటటువంటి మాట. రాముడు ఏమన్నాడంటే ఏమయ్యా పెద్దవాళ్ళు అవుతుంటే పిల్లలు మనం చెప్తే వింటారా? మనం చెప్తే వినే పరిస్థితి ఉందా? చేయి దాటిపోదు అని చెప్పాడు. ఎవరు? రాముడు. ఎందుకని ఈ మాట ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు చేశానంటే అన్యశ్చాపి శృణుష్వత్వం యచ్చాస్త్రే విద్యతే వచః లాలయేత్ 5 వర్షాణి 10 వర్షాణి చ ప్రాపయేత్ తాడయేత్ ప్రాప్తేత్ 16 వర్షం పుత్రం మిత్రవదాచరేత్. ఈ మాట తెలియజేయడానికి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చారు. పిల్లల్ని 5 సంవత్సరాల వరకు లాలించాలట. తర్వాత 10 సంవత్సరాలు వేసుకోండి, 5కి 10 కలిగితే 15 ఏళ్ల వరకు దండించాలి. వాడికి అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా వాడికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రాప్తేతు 16 వర్షే పుత్రం మిత్ర వదాచరే. 16 సంవత్సరాల వయసు వచ్చిందంటే కుమారుడు కూడా కడుపును పుట్టిన కొడుకు కూడా మిత్రుడితో సమానం. ఇక వాడికి అప్పుడు చెప్పేదే ఉందండి, చెప్పేందుకు ఏమీ లేదు కదా. కాబట్టి ప్రాప్తేతు 16 వర్షే పుత్రం మిత్ర వదాచరే. 16 ఏళ్ల వయసు వచ్చిందంటే కడుపును పుట్టిన కొడుకు కూడా స్నేహితుడితో సమానం కదా. ఇంకా వాడికి చెప్పేది ఏముందయా, నేను చెప్తే వింటాడా అని ఆ వ్యవహారాన్ని సీతామాత దగ్గరికి వెళ్ళేలాగా చేశాడు ఆయన. తల్లి మాట అంటే కొడుకు తొందరగా వింటాడుగా. కాబట్టి ఆవిడ చేత చెప్పించాడు. ఆవిడ చెప్పింది కాబట్టి కుశాదులు తండ్రికి నమస్కరించారు. అమ్మా మీరు చెప్పినట్టుగా వింటున్నాను, ఈ యుద్ధాన్ని విరమిస్తున్నాను అన్నాడు. వాళ్ళందరూ కూడా చక్కగా ఆలింగనం చేసుకున్నారు, మంచిగా గౌరవించి ఇచ్చేశారు. యుద్ధం పరిసమాప్తం అయిపోయింది. అక్కడికి భీకరంగా జరిగే పోరు ఒక్కసారి సీతామాత యొక్క అనుజ్ఞతో ఆ యుద్ధం ఆగిపోయింది. ఇది గొప్పదైనటువంటి విషయం. ఇక పిదప బ్రహ్మను చారులు కలహమును మానది. ఇక నీ ఇష్టమేమి, నా రాజ్యము మరి ఒకడు ఛత్రము లేదు, నలాదులకు పనేమి నిరూపింపమన్నాడు. అంటే అప్పుడు ఈయనేమన్నాడంటే రాఘవుడు, స్వామి చిరకాలము రాజ్యం ఏలితిమి, ఇక వైకుంఠాన్ని అలంకరించండి, మీరు ఇక్కడ ఎందుకు బయలుదేరి మీ ప్రస్థానానికి మీరు చేరండి. నా మాటను సత్యముని నిరూపింపుము, నలాదులకు హస్తినాపురిని అనుగ్రహించు. అది విషయం. బ్రహ్మదేవుడు చెప్పే మాట ఏంటంటే నలాదులు ఎవరు? సోమవంశపు రాజు, సోముని యొక్క పుత్రుడు. కాబట్టి సోమవంశపు రాజులకు హస్తినాపురాన్ని అప్పచెప్పు. అయోధ్యకు కుశుడు ఎలాగో ఉంటాడు కాబట్టి అయోధ్యను సూర్యవంశపు రాజులు పరిపాలిస్తారు. ఇది వ్యవహారం అని చెప్పాడు. కుశుడు మహారాజు ఇండని అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు నాకు ఇది సమ్మతం, ఇది నాకు బాగానే నచ్చింది, బాగుంది. అక్కడ వాళ్ళు పరిపాలించుకుంటారు, ఇక్కడ వీళ్ళు పరిపాలించుకుంటారు, గొడవ అనేది లేదు. ఇక ఎవరి దోవన వారు ఉంటారు. కాబట్టి రేపు వైకుంఠములకు బయలుదేరతా నేను. ఈ త్రేతాయుగంలో 10,000 సంవత్సరములు మానవ ఆయుష్ కదా, వాని అందరినీ అతిక్రమించి నా శక్తి చేత దాని మీద 1010 సంవత్సరములు 11 నెలల 11 దినములు అనుభవించిందని మిగిలిన నా ఆయుష్ రేపటితో పూర్తయిపోతుంది. కాబట్టి నేను మహాప్రస్థానానికి వెళ్ళిపోవలసింది. ఇక నుండి సోమకుడు నాకు కప్పము సమర్పించినట్లయితే ఇతడు నా ఆజ్ఞ పాలించచ్చు. అంటే ఢిల్లీకి రాజులుగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అయోధ్య రాజులుగా ఉన్నటువంటి కుశుడికి కప్పాన్ని చెల్లిస్తూ ఇక్కడ వీళ్ళ పరిపాలన వీళ్ళు కొనసాగించుకుంటారు, అక్కడ వాళ్ళ పరిపాలన వాళ్ళు కొనసాగించుకుంటారు. ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పద్ధతిగా బ్రహ్మదేవుడు కుశ వీరికి ఛత్రమును ఆజ్ఞాపింపము, నీవు ఆజ్ఞకు లోబడి కానుకలను తీసుకో, అంతేగాని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళక నా మాట విను అని చెప్పాడు. కుశుడు నవ్వుతూ ఆమోదించాడు. అలాగే రండి, నేను ఎదురు తిరగను, నేనేమి పోట్లాడను. అప్పుడు నలాదుల బ్రహ్మదేవుని, ఇప్పుడే నీ వెంబడి మేము మా పత్రులతో వస్తున్నాము. ఈ గజపురిలో అజమీరుడు రాజుగా విరాజిల్లుగాక. ఇక నలుడు లాంటి వారు, అంత గొప్పగా ఉన్నటువంటి వారు పరమాత్మతో యుద్ధం అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలని ఎందుకు అనుకుంటారు?
వారు కూడా బ్రహ్మతో చెప్పారు, మేము వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేము మీతో వచ్చేస్తాము, ఇదిగో మా తర్వాత వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ రాజ్యాన్ని అప్పచెప్తాము, మేము మీతో వచ్చేస్తున్నామని వాడు కూడా వారితో పాటు బయలుదేరి వెళ్ళిపోయారనమాట. అప్పుడు అజామిళుడికి ఈ హస్తినాపుర రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. అంటే విషయం పరిసమాప్తం అయిపోయిన తర్వాత ఎవరి స్థానాలకు వారు తమ తమ నిలవలకు తాము చేరవలసినటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు రామదాసు చెప్తున్నాడు విష్ణుదాస్కి ఏమని, శ్రీరాముడు అందరినీ వదిలివేయటం, తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ వదిలేసి వారి వారికి మార్గాలు చూపెట్టడం. అథ రామం సుషేణశ్చ సుగ్రీవశ్చ విభీషణ వానరాహ ప్రార్థయామాసు వయం రామత్వయా శివం. ఏమండి, శ్రీ రామదాసు విష్ణుదాస్కి కథ చెప్తూ ఇట్లా చెప్తున్నాడు ఈ సంగతి. ఏమని చెప్తున్నాడు, సుషేణుడు సుగ్రీవుడు విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళు రాముణ్ణి నిన్ను వదిలి మేము ఈ భూమి మీద ఉండలేమయ్యా బాబు, మేము ఎక్కడ ఉంటాము, నీ నామం మాకు రుచికరమైన తర్వాత, నీ రూపం మాకు ఆనందమైన తర్వాత, నీతో కలిసి ఉన్న తర్వాత ఇక మళ్ళీ మేము ఉండగలమా, ఉండలేం ఈ భూమి మీద, కాబట్టి మేము కూడా వస్తున్నామని ప్రార్థించారు. ప్రార్థిస్తే రాముడు ఏమన్నాడంటే, విభీషణ నువ్వు నా మాట విను, కాస్త జాగ్రత్తగా విను, ఈ భూమి మీద రామనామం ఉన్నంత వరకు నువ్వు ఉండు, అంతేగాని నువ్వు త్వరబడి నాతో రావటానికి వీల్లేదు, కాబట్టి లంకా రాజ్యాన్ని పరిపాలిస్తూ నువ్వు అక్కడ ఉండు, కాబట్టి లంకకి వెళ్ళిపో, ఇది నా ఆజ్ఞ, నా నామం ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆయన్ని విభీషణుడిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. విభీషణుడు అలాగే నన్ను నమస్కరించి, అంటే ఒక్కొక్క లంపటం మెల్లమెల్లగా వదిలించుకోవాలి ఈయన వెళ్ళాలంటే. ఆ తర్వాత శ్రీరాముడు జాంబవంతుని చూశాడు. జాంబవంత, మరో అవతారం కృష్ణావతారంలో నేను నీ కోరిక తీర్చవలసి ఉంది, కాబట్టి అప్పటి వరకు నువ్వు భూమి మీద ఉంటూ నువ్వు నాతో రావద్దని జాంబవంతుడు నాకు పిలిచాడు. ద్వాపర యుగంలో మళ్ళీ నీకు నా దర్శనం ఇస్తాను, అప్పుడే కదా జాంబవతి పరిణయ వ్యవహార ఘట్టంలో, కాబట్టి అక్కడ ఉండమన్నాడు. ఇక నీవు నాకు శ్రీలంకను వనమును చేసినటువంటి, శ్రీలంకలోను వనమున చేసిన సాఖ్యమునకై ద్వాపర యుగమున నాకు నీవు పిల్లనిచ్చి మామవై ఖ్యాతిని అందుతావు, కాబట్టి అప్పటి వరకు అక్కడ ఉండు అని జాంబవంతుడు తో అనగానే జాంబవంతుడు సీతారాములకు నమస్కరించాడు. సరే, అతన్ని సత్కరించి అతని దోమను అతన్ని పంపించేశారు. అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళని పంపుతున్నారనమాట. ఇక ఆంజనేయుని పిలిచారు. ఆంజనేయ, నువ్వు సుఖంగా ఉండు, ద్వాపరాంతంలో ఎప్పుడు అర్జునుడితో నీకు శరసేతు విషయిక ప్రతిజ్ఞ కలుగుతుందో అప్పుడు మరలా నీకు నేను కృష్ణుడి రూపంలో కనపడతా. ఇందాకన మీరు వచ్చే ముందరే చెప్పాను ఆ ఘట్టం, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను, అందరూ ఉన్నారు కాబట్టి. హనుమంతుడు రామనామం ధ్యానం చేసుకున్న సమయంలో అర్జునుడు అడ్డుకుండా పెడుతున్నాడు. ఎవరో ఈ పెద్ద వానరం ఏమిటి అని చెప్పి ఈయన, ఓ వానరోత్తమా ఎవరు నీవు అని అడిగాడు. హనుమంతుడు కొంచెం గర్వంగా, శ్రీరాముడు సేతు కట్టడానికి ఏ మహాత్ముడు యొక్క అవసరం ఏర్పడిందో అతని తండ్రి వాయుపుత్రుడు, ఆ వాయుపుత్రుడు కుమారుడే నేను అని చెప్పాడు. అది కొంచెం గర్వంగా చెప్పినట్టయింది. అంటే అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, రాముడు సేతు కట్టడానికి వానరుల సహాయం ఎందుకయ్యా, రాముడు బాణాలతో కట్టేయచ్చు కదా. రాముడు బాణాలతో కడితే ఈ వానరాలు పెడుతుంటే ఆ సేతు ఆగదు. రాముడు బాణాలు వేస్తే సేతు ఆగదా, అయితే నేను బాణం వేస్తాను చూడు సేతు ఎంత గట్టిగా కడతాను అని ఈయన బాణాలు వేశాడు. నువ్వు బాణాలతో కట్టే సేతువు నేను బొటన వేలుతో ముంచి పారేస్తానన్నాడు. ఏదో ముందు చూద్దామని అన్నాడు, ముంచేసి నువ్వు బొటన వేలు ఆలిస్తేనే మునిగిపోయింది. ఆ రకంగా అర్జునుడు గర్వభంగం జరిగింది. ఆ తర్వాత అక్కడికి ఒటువు రూపంలో కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఎందుకని అర్జునుడు గర్వాన్ని అణచాలి, హనుమంతుడు గర్వాన్ని పోగొట్టాలి, హనుమంతుడికి దర్శనం ఇవ్వాలి కాబట్టి వచ్చాడు. ఒటువు రూపంలో వచ్చాడు. ఏమయ్యా ఏంటి మీ ఇద్దరు గొడవ అంటే ఇది సంగతి అని చెప్పారు. ఎవరూ లేనప్పుడు మీ ఇద్దరికి జరిగిన గొడవ సాక్ష్యం ఏది, ఇప్పుడు నేను సాక్షిగా ఉంటాను, ఇప్పుడు నువ్వు గట్టు బాణాలతో వంచనన్నాడు. ఈయన బాణాలతో వంచన కడితే కృష్ణుడు చక్రం కింద దానికి అడ్డు వేశాడు. ఇప్పుడు హనుమంతుడు బొట్టన వేలుతో ముంచినా మునగలేదు, పాదంతో ఎక్కి తొక్కినా కూడా మునగలేదు. ఆ రకంగా ఆంజనేయుడికి కొంచెం గర్వభంగం జరిగినట్టయింది. అప్పుడు తన రూపాన్ని ప్రదర్శించాడు, చూపించాడు. అది ఆ రకంగా అప్పుడు కనపడతానని చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. కాబట్టి నీకు అప్పుడు కనపడతానని అన్నాడు. ఆ రకంగా హనుమంతుడు వారికి నమస్కరించి హనుమంతుడు కావున హనుమంతుడు కూడా తర్వాత మారుతికి తన కంఠంలో ఉన్నటువంటి నవరత్నాల హారం ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరు? రాముడు. ఆ హారాన్ని తీసుకున్నాడు ఆయన. సీతాదేవి తన భుజాలంకారం ఉంటే
ఆ ఆభరణాన్ని ఇచ్చింది ఆవిడే, దాన్ని కూడా తీసుకున్నాడు. వారికి ప్రదక్షిణం చేసి హనుమంతుడు కూడా వెళ్ళిపోయాడు. శ్రీరాముడు ఇక అంగదుని పిలిచాడు. ఆయనకి చక్కగా వస్త్రాలు అవన్నీ ఇచ్చి కూడా సత్కరించాడు. కిష్కిందకి గుహుడికి శృంగబేరిపురానికి, గుహుడిది శృంగబేరిపురం కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఆయన్ని పంపించేశాడు. కిష్కిందకి అంగదుని పంపించి నువ్వు రాజ్య పరిపాలన చేసుకోవాలని ఆయన్ని పంపించేశాడు. మకరధ్వజుని పాతాళానికి, మిత్రులను వారి స్థలానికి పంపించేశాడు. ఎవరిని చోటికి వారిని పంపించాడు. కానీ ఒక్క ఇద్దరిని మాత్రం పంపలేదండి. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే, మరి ఒకడు మందర, ఇంకొకడు ఆ సాకరి వాడు. ఆ ఇద్దరిని మాత్రం ఇచ్చేయ. అంటే వాళ్ళకి ఇంకా వారి తాలూకు పాప ప్రక్షాళన ఇంకా జరగల, ఇంకా వాళ్ళతో ఇంకా కార్యక్రమం జరగవలసి ఉంది. అందుకని జరిగిందనమాట అలా. ఇక అంగద, గజ, అశ్వ, ధనరత్న, చిత్రకేతువులను కూడా పంపించేశాడు. ఎవరి దోవన వారిని అందరినీ సత్కరించేసి పంపించేసి జరిగింది. ఇక మిగిలిన వాళ్ళకి విశేషమైనటువంటి ఆభరణాదులతో చిన్న చిత్కా వాళ్ళందరినీ కూడా వాళ్ళని సంతోషపరిచి వాళ్ళని కూడా పంపించేశాడు. సీతాదేవి చాలా సంతోషంగా ఉంది. అతనికి అటువంటి పరిస్థితుల్లో కుశుడిని పిలిచాడు. కుశుడిని పిలిచి తన శస్త్రాస్త్రాలను, మహాధనస్సును, వివిధ రకాలైనటువంటి వాహనాలను, చింతామణి రత్నాన్ని, దివ్య వస్త్రాలను అన్నీ ఇచ్చి కుమారుని సంతోషపరిచి, నాయన కుమార నువ్వు సుఖంగా ఉండు, ఈ రాజ్యాన్ని ధర్మంతో పరిపాలించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి నువ్వు ధర్మాత్ముడుగా ఉండు, జంబూ ద్వీపాది అఖిల ద్వీపాల్లో రాజులందరినీ బిడ్డల్లాగా రక్షించు, అందరి మీద కూడా నువ్వు ప్రేమను చూపించు, సాకేత రాజధాని అయోధ్యకు నువ్వు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి నీ పరిపాలన కొనసాగించుకొని రాముడు కుశుడిని, తన కోడంట్రను వాళ్ళని కూడా అందరినీ సంతోషపరిచి పంపించేశాడు. ఇక కుశుడు శ్రీరామునికి నమస్కరించి సీతాదేవి యొక్క ప్రేమకు పాత్రుడు కాబట్టి, కుమారుడు కాబట్టి ఆవిడ నుదుటిన ముద్దు పెట్టుకుని ప్రేమతో ఆశీర్వదించి ఆవిడ కూడా పంపింది. ఆ తర్వాత శ్రీరాముడు ఏం చేశాడు అంటే, రజకుని ఆ మందరిని పిలిచి కుశుని వెంట మీరు తీసుకెళ్ళరా అని చెప్పాడు. వీళ్ళని మీ ఇద్దరి వెనక మీ వెంట తీసుకెళ్ళని చెప్పాడు. ఎవరిని? ఆ రజకుడిని, మందరిని, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళిద్దరూ ఇటువంటి వాళ్ళు అయోధ్యలో ఎంటర్ అయ్యే లోపలే వాళ్ళు ప్రాణాలు వదిలేసే పరిస్థితి. వీళ్ళు మరుజన్మలో, ఏ జన్మలో మళ్ళీ కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ఆ రజకుడుగానే పుట్టాడు. ఈ మందరేమో ఎవరిగా పుట్టింది? ఈ మందరేమో ఆవిడ పూతనగా పుట్టింది. ఆ అవతారాలు వచ్చినాయి వీళ్ళకి. ఏది? మరు జన్మలు, మళ్ళీ యుగాంతరం. కాబట్టి పరివర్త్యముఖం దృష్టే వారం వారం రథే స్థిత గచ్చేతి రామేణ సీతయాపి నిజైకర. కండ్ల నిండా నీరు నిండింది. కుశలికి బాధగా ఉంది. సీతారాముడు పలుమార్లు చూసుకున్నాడు. తల్లిదండ్రులను చూసుకుని వాళ్ళకి నమస్కరించి కళ్ళ నీళ్లు ఒత్తుకుంటూ రథాన్ని పోనిచ్చాడు. ఆ రకంగా కుశలుడు వాళ్ళకు దూరమై అయోధ్యకి వెళ్ళిపోయాడు. అయోధ్యకి చేరిన తర్వాత చూస్తే ఏముంది? నగరం అంతా శూన్యం. అందరూ కూడా వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో చాలా మందికి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పే వాళ్ళకి నచ్చ చెప్పి, ఏం చేయవలసిన వాళ్ళకి వాళ్ళు చేసి మళ్ళీ కొద్దిగా మళ్ళీ వెనక్కి పంపడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళందరినీ కూడా తాను గురించి సత్కరించారు. వారికి ఎవరి ప్రదేశాలకు వారిని భద్రంగా పంపడం చేశారు. దైవవశంలో రజకుడు మందర అయోధ్యకి చేరక మునిపే దారిలోనే చనిపోయారు. చెప్పాను కదా, ఆ మాట ముందరే చెప్పుకున్నాం మనం. ఎందువల్లంటే అయోధ్యలో మృతి నంది జనిస్తే మళ్ళీ జన్మలేదు వాళ్ళకి. అయోధ్యలో మృతి నందితే మళ్ళీ జన్మలేదు. మరి కృష్ణావతారంలో వీళ్ళు జన్మించాలంటే అయోధ్యలో మరణించకూడదు. అందుకని ముందే అయోధ్య వెళ్లే లోపలే మరణించడం జరిగిందనమాట. హస్తినలో శ్రీరాముడు వానరుతోనూ నాకు మిక్కిలి సహాయం చేశారు. ఇంత సహాయం చేసినటువంటి మీకు నేను చేసేదేముంది? కాబట్టి మీ అందరికీ నేను చేసేది ఒకటి ఉంది. ద్వాపర యుగంలో మీరంతా గోపాలులై జన్మించండి, మీతో కలిసి భుజించి ఆడి పాడతాను నేను, అప్పుడు మీరు ఆనందిద్దురుగా అని చెప్పి ఆ కపులందరికీ కూడా మాటిచ్చాడు రాముడు. ఆ రకంగా కపులన్నీ సంతోషించి వాటి గౌరవం అంటే మరు జన్మ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మళ్ళీ పరమాత్మను చేరదామా అనేటటువంటి ఆనందంలో. ఇక లక్ష్మణునితో, తమ్ముడా నీవు నాకై దండకారణ్యంలో ఎంతో శ్రమపడ్డావు, ద్వాపరాంతరమున నీవు నాకు అన్నగా జన్మించవలసి ఉంటుంది, కాబట్టి నీ దోవను నువ్వు బలరాముడిగా జన్మించడానికి సిద్ధపడు అని చెప్పాడనమాట. వరం ఇచ్చి ఆయన్ని పంపించాడు. ఆ తర్వాత పారిజాత కల్పవృక్షాలను ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇవి రెండు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి
ఇక పుష్పక విమానం చూసి ఆయన పిలిచాడు, కుబేరుని పిలిచి ఈ పుష్పక విమానానికి నువ్వు అధిపతివి కాబట్టి నీ దగ్గర ఉంచమని చెప్పేశాడు. శ్రీరాముని ఆజ్ఞానుసారం ఎక్కడికి చేరవలసినటువంటి వస్తువులన్నీ అక్కడికి చేరినాయి. ఆ తర్వాత రాముడు అందరినీ కూడా ఘనంగా సన్మానించి వారి నిలవలకు వారిని పంపాడు. కాబట్టి పిదప శ్రీరాముడు వాల్మీకి మునీంద్రుని ఎదుట ఊర్మిళ మాండవి శృతకీర్తులను పిలిచి, నేను చెప్పినట్లు మీరు రేపటి దినమున పతులతో కూడి సహగమనం చేయవలసి ఉంటుంది అని చెప్పాడు. ఎవరికి చెప్పారు? మాండవి శృతకీర్తి వీళ్ళు ఉన్నారు కదా, ఊర్మిళ, అది లక్ష్మణ భర్త శత్రుఘ్నుల యొక్క భార్యలు, వారికి కూడా చెప్పారు. వారిని సన్మానించి సత్కరించి వాళ్ళని కూడా తమ తమ గుడారాలకు వాళ్ళని పంపించేశాడు. శంకరాది దేవతలు మునీంద్రులతో అతడికి వచ్చినటువంటి లక్ష్మణాదులు తమ భార్యలతో ఆ రాత్రంతా చాలా సంతోషంగా గడిపారు. అందరు సంతోషంగా ఉన్నారు. ఆ తెల్లవారి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేశారు. ఈ రకంగా వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆనంద రామాయణంలోని పూర్ణకాండలో శ్రీరాముడు అందరినీ వదిలేసినటువంటి విషయాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత శ్రీరాముని వైకుంఠ ఆరోహణ ఇది ఎలా జరిగిందో చూద్దాం. వైకుంఠానికి పయనించడం. రామదాసు ఈ కథను ఇట్లా చెప్తున్నాడు ఎవరికి? విష్ణుదాస్కి. ఆయా ఇక అన్ని ఎవరెవరి దోవలకు వాళ్ళని పంపిన తర్వాత శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మరునాడు ఉదయం సీతతో కలిసి ఈయన బయలుదేరి పెడతాడు అని చెప్తున్నాడు. అటువంటి చెప్పే పరిస్థితిలో అజామేయుడిని పిలిచారు. అజామేయుడు అంటే ఎవరు? సోముడు తాలూకు వంశంలో వాడు. అతడు ఇప్పుడు హస్తినాపురానికి రాజు. సీతతో కూడా లక్ష్మణులను వానరులను సమస్త పౌరులను వెంట తీసుకుని నా ధామానికి నేను వెళ్ళిపోతున్నాను. జడమగు వస్త్ర గృహాది వస్తువులన్నింటినీ కుశినికి పంపాలి. కీటకములు మొదలు అందరూ నాతోటి స్వర్గానికి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, కీటకాలు మొదలు చెప్పుకున్నాగా అయోధ్యలో కుక్క కూడా లేదనుకున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. కుశిని వద్దకు పోయి జరిగిన సకల వృత్తాంతాన్ని చెప్పవలసిన వారు చెప్పండి. ఎవరైతే ఇక్కడ ఉండదలుచుకున్న వారు ఉంటారో వారు, మిగిలిన వారు వచ్చేసే వాళ్ళందరూ వచ్చేస్తారు. మెల్లగా దుఃఖాన్ని కొద్దిగా తగ్గించుకుంటూ ఎవరి పరిస్థితిలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు నిజ జీవితంలోకి. అజామేయుడు కన్నీరు మున్నీరు గారుస్తున్నాడు. ఎందుకంటే తన పూర్వీకులు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు కదా. అందుకని పిదప శ్రీరాముడు జనులతో పాటు గంగానదిలో మంగళ స్నానం చేసి నిత్యకర్మలు నిర్వర్తించి అగ్నులకు ఆహుతులనిచ్చి గంగా తీరమందు అనేక దానాలు చేసి యథావిధిగా మహాప్రస్తావన కర్మ గావించి అగ్నిని వైకుంఠానికి పంపించి అప్పుడు శ్రీరాముని చేతి నుండి పద్మము మూర్తి భవించిన వైకుంఠానికి వెళ్ళిపోయింది. వేదములు ప్రత్యక్ష రూపం దాల్చాయి, వైకుంఠానికి వెళ్ళిపోయాయి. ఆ రకంగా వైకుంఠానికి అందరూ చేరవలసిన చోటికి చేరారు. ప్రణవంతో పాటు గాయత్రి మంత్రం శ్రీరాముని ముఖం నుండి వెలువడింది. క్షమ, శాంతి, మేధ, ధృతి, దయ, తేజస్సు, బలం, యశస్సు మొదలుగున్నవన్నీ మూర్తివంతములై వచ్చి శ్రీరామునికి నమస్కరించి వాటి స్థానాలకి అవి చేరేశాయి. అప్పుడు పౌరులు వానరులు అందరూ జాహ్నవిలో అవగాహన స్నానము చేసి, జాహ్నవి అంటే గంగానది, స్నానం చేసి ప్రాణాది వాయువులను నిరోధించి యోగ బలాలతో దేహాన్ని వదిలి ఆయన అనుసరించే వాళ్ళు అనుసరించేశారు. శ్రీరాముడు సంతోషంగా గంగను స్పృశించి దర్భాసనం మీద కూర్చుని పవిత్ర పాణి అయి సీతతో కూడా ఉత్తరాభిముఖుడై ఊరికే కూర్చున్నాడు. ఆయన ధ్యానంలోకి ఆయన వెళ్ళిపోయాడు. శ్రీరాముని మొదలు క్రిమి కీటకాదులతో సహా చేరవలసినవన్నీ వైకుంఠానికి వెళ్ళిపోయినాయి. ఆ సమయానికి దేవతలు ప్రత్యక్షమై విష్ణుమూర్తిని దర్శించారు. అంటే అప్పటి వరకు రాముడుగా ఉన్నాడుగా ఈయన, ఇక విష్ణువుగా మారిపోయిన చతుర్భుజుడు, నీలద్యుతి, పీతాంబరధారి, కౌస్తుభాంకిత వక్షుడు, శ్రీవత్సాంకితుడు, దివ్యానంద రూపుడైనటువంటి ఎడమ ప్రక్క సీత లక్ష్మీ మెరుస్తోంది. ఇప్పటి వరకు సీతగా ఉన్నటువంటి ఆవిడ లక్ష్మీదేవి లాగా మెరుస్తోంది. లక్ష్మణుడు ఆదిశేషుడయ్యాడు. భరతుడు, శత్రుఘ్నుడు శంఖచక్రాదులై కుడి ఎడమ చేతుల్లో నిలిచిపోయారు. ఇక్కడ ఇలా ఉంది. మామూలుగా అయితే మనకేమని ఉంటుందంటే రామాయణంలో వాల్మీకి మహర్షి గారు రాసిందే. దాంట్లో ఏముంటుందంటే శ్రీమన్నారాయణుడే నలుగురుగా అవతరించినట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమైందంటే ఈ నలుగురును శంఖంగా చక్రంగా మారిపోయినట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నాడు. కాబట్టి భరత శత్రుఘ్నులు శంఖ చక్రాకృతులై కుడి ఎడమ చేతుల్లో నిలిచారు. లక్ష్మణుడు ఆదిశేషుడైపోయాడు, సీత లక్ష్మి అయిపోయింది. లక్ష్మణుడు ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు అంటే బలరాముడు అయిపోయాడు. ఇప్పుడు మరి క్షణమాత్రంలో వీరందరూ కూడా వారి అవతారాలను వాళ్ళు దాల్చారు. చండాల క్రిమి కీటాంతములుగా అయోధ్యావాసులు దివ్య దేహాలు దాల్చి విమానం ఎక్కి రాజులైపోయారు.
వాళ్ళందరూ చండాల దగ్గర నుంచి క్రిమికీటకాదుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా దివ్య రూపాలను ధరించారు. ఆకాశ వీధుల్లో దేవదుందువులు మ్రోగాయి, దేవకాంతులు పుష్పవృష్టిని కురిపించారు, అప్సరసలు ఆడారు, కిన్నెరలు గంధర్వులు పాడారు. గరుడు వచ్చి భాస్కరుని వలె భూషుడుకు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించాడు. గరుత్మంతుడు వచ్చేసి కూర్చున్నాడు. ఇక ఆ సోమాదులను తమ పత్రులతో పాటు దేహమును వదిలారు. ఊర్మిళాదులు అందరూ పత్రులతో దేహమును హత్తుకొని గంగా తీరమున అగ్నిలో తమ దేహాన్ని విడిచిపెట్టారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానాలకు వాళ్ళు వచ్చి చేరేశారు. అయోధ్యలో మరణం, దివ్యలోక ప్రాప్తి. దేవపత్నులు వేల కొలది రత్న దీపములతో లక్ష్మీనారాయణను అర్చించి పూజించి వారందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుతో బ్రహ్మతో అయోధ్యవాసులందరూ పశుపక్షాది క్రిమికీటకాదులు అందరూ కూడా శుభాలను పొందారు. ఓ చతురానన అంటే ఓ బ్రహ్మదేవ, మరి ఇక వీరికి స్థానాన్ని చెప్పు అని పలకగా ఆ బ్రహ్మ, నా లోకమునకు పైన ఎవరికి ఈ క్రిమికీటకాదులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఉండేందుకు స్థానం కావాలి కదా, కాబట్టి నా లోకానికి పైన శాంతానికమునైనటువంటి దివ్యలోకం ఉంది ఒకటి, శాంతానికములు అనేటటువంటి దివ్యలోకం, వీరందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తానని అంటం వలన వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ చేరారనమాట. ఇక మీద అయోధ్యలో గతించడు వారు కూడా శాంతానిక లోకమునకు పోవుదురుగాక. అయోధ్యలో ఎవడు మరణించినా వాడు శాంతానిక లోకానికి పోతాడట. అయోధ్యవాసులందరూ దివ్య విమానమునెక్కి అలంకృతులై అప్సరసుల స్త్రీల చేత చక్కగా వాళ్ళు సేవింపబడుతూ చంద్ర సూర్యుడు వలె ప్రకాశిస్తూ బ్రహ్మాది దేవతలు శ్రీమన్నారాయణునికి నమస్కరించి వివిధ స్తోత్రములతో స్తుతించి మునుల వేదఘోషలతో స్తుతించుతుండగా శివుని చేత శతనామమునటువంటి 9 రకాలైనటువంటి శ్లోకాలను నవరత్న మాలిక అనే పేరుతో శివస్తోత్రం చేసేటటువంటి ఇది ఏర్పడింది. వాళ్ళందరూ వాళ్ళ దేవుని వాళ్ళు వెళ్ళారు. శివుడు మాత్రం రాముడిని, శ్రీ మహావిష్ణువుని, రాముడిగా ఉన్నటువంటి ఆయన్ని స్తుతిస్తూ 9 శ్లోకాలు చెప్పడం జరిగిందట. దీన్ని ఏమంటారా అంటే శివకృత అష్టోత్తర శతనామ నవరత్న మాలిక అని చెప్పి అంటారు. చాలా చక్కగా శివుడు ఇక్కడ చెప్పినట్టుగా ఉంది. ఆనంద రామాయణంలో ఎక్కువగా ఉన్నది ఏంటంటే అంటే చాలా ప్రధానమైంది కవచాలు. కవచాలు చాలా గొప్పవి. మంత్రరాజ్యంలో ఉన్నటువంటి కవచాలను శ్రీరామ కవచం, హనుమత్ కవచం, భరత కవచం, శత్రుఘ్న కవచం, ఏమండి ఈ కవచాలు చాలా, లక్ష్మణ కవచం గొప్పవి. ఈ కవచాలను గురుముఖత నేర్చుకుంటే చాలా గొప్పగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది అందుకు పనికొస్తోంది. రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరం పాలకం జనతారకం భవహారకం రిపుమారకం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణిం రఘునందనం భూధవం వనమాలినం గణరూపిణం ధరణీధరం శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరం శ్రీకరం శరణప్రదం మధుమారకం మధురస్వరం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణిం రఘునందనం విఠలం మధురార్చితం రజకాంతకం గజమారకం సన్నుతం బకమారకం మృగఘాతకం తురగార్దనం నందజం వసుదేవజం బలియజ్ఞకం సురపాలకం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణిం రఘునందనం. ఈ రకంగా 9 శ్లోకాలు, శివకృతమైనటువంటి శ్లోకాలు 9 ఉన్నాయండి. ఆ 9 శ్లోకాల్లో ఈశ్వరోక్తమే తద్దు మాధరాచార్తనామకం యహ పఠేద్భువి మానవస్తవ భుక్తిమాంసోదయే తత్పదం నిజబంధుదార సుతైరిచ్చది శిరమేత్యనో సోస్తుతే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః. ఈ రకంగా ఈశ్వరుని చేత చెప్పబడినటువంటి ఈ స్తుతిని ప్రాతకాలంలో పఠించడం చాలా మంచిదట, చాలా యోగ్యమైనటువంటిది. మరి సపరివార వీరుడిగా నీ పదానికి వచ్చేశారయ్యా, కాబట్టి నీ నిజ స్థానానికి నువ్వు చేరేశావని పరమేశ్వరుడు ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీపతి ఇక గరుత్మంతుని మీద ఆసీనుడై ఇక ఆయన వైకుంఠంలో ఆయన కార్యక్రమాలకు ఆయనకు వెళ్ళిపోతాడు. ఇది వాల్మీకి చేత చెప్పబడినటువంటి 11,000 సంవత్సరాల పరిపాలనా వ్యవహారంలో ముగించినటువంటి కార్యక్రమం తాలూకు పద్ధతులంతా కూడా ఈ రకంగా పరమేశ్వరుని చేత చెప్పబట్టడం జరిగింది. ఇక ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడండి. శ్రీ మహావిష్ణువు వైకుంఠ ప్రవేశం నేడు చైత్ర కృష్ణ పంచమి, వసంత పంచమి అంటారు కదా, దీన్నే వసంత పంచమి అనేటటువంటి రోజు. అంటే పరమాత్మ వైకుంఠానికి చేరిన రోజు అన్నమాట. ఇది పుణ్యదినం. కాబట్టి రమాపతి అప్పుడు నారాయణ నవి వాల్మీకి మునీంద్రుని కౌగలించుకుని ఋషివర్యులను పరామర్శించి గరుడునెక్కి దేవవాద్యములను మ్రోగుచుండ నారదాదులు స్తుతించుచుండ దేవతలు చక్కగా ఆనందాన్ని కనపరుస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా
ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఆ పరమాత్మ వైకుంఠానికి చేరడం జరిగింది. మరి శివాదులు వారి వారి లోకాలకు వారు వెళ్ళిపోయారు, ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ ఆనందమైనటువంటి ఆ పరమాత్మ శ్రీ లక్ష్మీ సమేతంగా శేషతల్పం మీద గరుడించే సేవింపబడుతూ పరిపూర్ణ మనోరూఢుడయ్యే. కాబట్టి ఆ రకంగా విష్ణువు సీత లక్ష్మీదేవిగా మారిపోయి సుఖంగా రాముడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయి వాళ్ళు వైకుంఠానికి చేరిపోయారు. ఆదిశేషుని మీద ఆయన పవళించాడు, గరుత్మంతుడు వారిని సేవిస్తున్నాడు. మరి శివుడు బ్రహ్మ ఇత్యాదులందరూ వారి వారి లోకాలకు వారు చేరేసేశారు. అయోధ్యావాసులు సాంతానిక లోకానికి చేరారు. అయోధ్యలో ఉన్న వారందరూ ఎక్కడికి చేరారంటే సాంతానిక లోకం అనేది బ్రహ్మగారి చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేక లోకం, దానికి వెళ్ళిపోయారు. ఇక నుంచి అయోధ్యలో ఎవడు మరణించినా అక్కడికి చేరతారని చెప్పడం జరిగింది. శ్రీరాముని మాట ప్రకారం అజామీళుడు అతను హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. మరి కుశుడేమో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నారు. వీరందరికీ కూడా ఎవరి పద్ధతులను వారికి ప్రవేశపెట్టారు. వాళ్ళందరూ పుత్ర పౌత్రాభివృద్ధి నుండి వాళ్ళందరూ కూడా ఎదిగారు. ఆ తర్వాత వైకుంఠ ఆరోహణం, ఈ వైకుంఠ ఆరోహణ అధ్యాయాన్ని ఎవరైతే పఠిస్తారో శ్రీరామచంద్ర ప్రసాదంచే అంత్యకాలమున వాళ్ళు కూడా వైకుంఠానికే చేరగలుగుతారు. కాబట్టి ఇది వైకుంఠం దీంట్లో ఉన్నటువంటి పూర్ణకాండలో ఉన్న వైకుంఠ ప్రవేశం యొక్క వ్యవహారం దీన్ని తెలుసుకుంటే ఇదిగా ఉంటుందని అన్నారు. ఇక ఆ తర్వాత సూర్యవంశ వర్ణన వస్తుందండి. సూర్యవంశ వర్ణన అంటే ఆయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన, అలా 60 మంది పేర్లు చెప్తారు అంతే. దాంట్లో కథ ఏమీ ఉండదు, వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత రామదాసు జగత్సృష్టి ప్రవాహమైన అవతారం కోట్ల కొలది కలిగినవయ్యా, మీకు చాలామంది చెప్తూ ఉండొచ్చు. అదేంటి రామాయణంలో అలా ఉంది కదా, ఈ రామాయణంలో ఇలా ఉందేంటి, ఇది ఎలా కుదురుతుంది అని అనేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారా అంటే, ఏమండి వాల్మీకి గారు చెప్పిన రామాయణంలో తప్ప ఇంక ఏ రామాయణంలో చెప్పినా నేను వినమండి, ఇక అనవసరం అండి అనేవాడు కొంతమంది ఉన్నారు. కాదయ్యా ఇది కూడా విషయం వినండి, జ్ఞానాన్ని కలిగించేది కదా అని చెప్పినా కూడా ఎవరు వినేవాళ్ళు లేరు. చాలామంది అలా అనేవాళ్ళు ఉన్నారు. దాని కాదు, ఇది కూడా వాల్మీకి రాసిందే, ఇది వాల్మీకి రాస్తే ఇది చదివేవాళ్ళంగా అదెందుకు చెప్పారు, మాకు ముందర చెప్పింది అది కాబట్టి మేము అది విన్నాం కాబట్టి అదే ఇది కాదు అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. కాబట్టి విషయాన్ని చూస్తే దీంట్లో ఉన్నటువంటి శ్లోకాలు చదువుతుంటే చాలా ఈజీగా, చాలా తేలికగా, చాలా ఇదిగా ఉన్నాయి. కాబట్టి ఏదో కృతకంగా లేవి ఇది వాల్మీకి రాశాడా లేదా అనేటటువంటి దానికి మనం ఏమి చెప్పడానికి వీల్లేదు. కానీ వాల్మీకి మహర్షి రాసినటువంటి వ్యవహారం ఎలా ఉందో అలాగే ఉంది ఇది కూడా, దీంట్లో ఏం తేడా లేదు. కాబట్టి అలాంటిది. కాబట్టి నీవు చదివినటువంటి కథల్లో ఎక్కడైనా ఇంచు తేడా ఉంటే నీ యుగాంతరాల్లో ఉన్న తేడా. ఎందుకంటే చరిత్ర రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం కదా, ఏమండి 100 కోట్ల శ్లోకాలతో రాయబడిన రామాయణంలో ఆ యుగంలో అలా ఉంది, ఇంకో యుగంలో ఇలా ఉంది, ఇంకో యుగంలో ఇలా ఉంది. కాబట్టి దాన్ని నువ్వు అర్థం చేసుకోగాని అందులో ఉన్నదే ఇది అలా లేదు కాబట్టి ఇది సమతం కాదు అంటానికి వీల్లేదయ్యా. కాబట్టి కొన్ని చోట్లలో భేదము శ్రీరాముని చేతను చూపబడినది, సర్వమును సమానముగా లేదు. అట్లాగే రామాయణం మునుపు వాల్మీకి చేతనే కీర్తింపబడినవి, సవిస్తరముగా వాటి అన్నింటినీ చేరికయ్యే శతకోటి రామాయణం అని గుర్తుంచుకో. కాబట్టి ఇన్ని రకాలుగా ఉండటానికి ఈ రామాయణంలో కారణం ఏంటంటే శతకోటి రామాయణం కాబట్టి ఇన్ని రకాలుగా ఉంది, దాన్ని నువ్వు అర్థం చేసుకో, అంతేగాని ఇంకోటి కాదు అని చెప్పాడనమాట ఈయన. తేషు మత్కథితం చేదం సమ్యక్ విస్తారితం ద్విజ తవ జాతో యథా శిష్య సందేహో అత్ర కథాంతరాత్ భవిష్యతి తదాన్వేష్యామగ్రే యది కదాచిత్ నారదాది పురాణేషు దర్శనీయం హితై జనైః దృష్ట్వా మదుక్తం సర్వేషు పురాణాదిషు పండితైః సత్యం జ్ఞేయం అయేరితం. ఇది శ్రీ శతకోటి రామాయణ చరితాంతర్గతే శ్రీ ఆనంద రామాయణే వాల్మీకియే ఆదికావ్యే పూర్ణకాండే సూర్యవంశ వర్ణనం నామ సప్తమః స్వర్గః సమాప్తః. ఈ సప్తమ సర్గలో ఉండేటటువంటి విషయం ఇదండి. కాబట్టి వ్యాసుండండి భరత ఖండాంతరముకు నారదాది పురాణములో చెప్పబడినవి, వానిలో కూడా నేను చెప్పింది కూడా చక్కగా విస్తరింపబడింది. వ్యాసుడు 18 పురాణాలలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాముడి గురించి వర్ణించాడు. ఆయన తృప్తి తీరక అధ్యాత్మ రామాయణం రాశాడు. కాబట్టి రాముడి గురించి రాయడానికి ఎవరికి వారే దగ్గరపడ్డారు. ఎంత అవకాశం ఉంటే అంత రాముడి గురించి మేము చెప్తామని చెప్పి దండి మహాకవి కూడా చెప్తాడు. ఇన్ని సుగుణాలు కలిగిన రాముడు ఉండగా ఇంక వేరే ఇంకోటి ఎందుకు చెప్తామని రాముడి గురించే చెప్తామన్నాడు. మరి రామదాస్ గారి దగ్గర నుంచి, త్యాగరాజు గారి దగ్గర నుంచి, మరి కబీర్ గారి దగ్గర నుంచి, తులసిదాస్ గారి దగ్గర నుంచి అందరూ యథాశక్తి వాళ్ళందరూ కూడా రాముడి గురించి ఇదే చెప్పారు.
ఆ తర్వాత ఏం చేస్తే మంచి జరుగుతుంది? గురుత్తమా, ఇప్పుడు నేను అడుగునట్టు అనుక్రమణిక సర్గమును అట్లే తత్పఠనాది ఫలి విచారములను కాండ సర్గ శ్లోక సంఖ్య విస్తారమును ఉద్యాపన గ్రంథాలను శకున దర్శనాధికమును సర్వము అనుగ్రహింపుము అని విష్ణుదాసు ప్రార్థించాడు ఈయన్ని. ఎవరిని? రామదాసుని. ఇది ఏంటి చదివేటటువంటి వ్యవహారం, ఈ పద్ధతి ఎలా ఉంది అనేటటువంటిది అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, చూడండి. ఆనంద రామాయణం యొక్క 9 కాండలు స్వహస్తములతో రాసిపెట్టి భక్తితో నవావర్ణాత్మక శ్రీరామచంద్ర స్వామి స్వరూపముగా పూజింపదగింది. ఎవరికి వీలుంటే అవకాశం వాళ్ళు స్వహస్తంతో రాయమంటున్నాడు. మరి రామస్థానమున సారకాండను స్థాపించినది ఒక పక్షం, సారకాండ. రాజ్యకాండ పూర్వార్ధమును రామస్థానమున, ఉత్తరార్ధమును సీతాస్థానమును, సారకాండను లక్షణస్థానమును, సక్కిరకాండను భరత శత్రుఘ్న హనుమదాది స్థానముల యందును స్థాపించి పూజించుటచే నవాయతన శ్రీరామార్చన ఫలము కలుగును. ఆ నలుగురి యొక్క ఇది పెట్టి నువ్వు రాసినటువంటి హస్తములతో స్వహస్తములతో రాసినటువంటి ఆ గ్రంథాన్ని అక్కడ పెట్టి పూజిస్తే ఇది సారవంతమవుతుందయా, ఫలితం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక ఫలశ్రుతి, ఈ ఫలశ్రుతి ఎలా ఉందో చూద్దాం. సారకాండ యందు 13 సర్గాలు ఉన్నాయిటండి. కాండ సర్గ శ్లోక సంఖ్య ఏముంది? సారయాత్ర, సార యాత్ర, యాగ, విలాస, జన్మ, వివాహ, రాజ్య, మనోహర, పూర్ణ అనే పేర్లతో 9 కాండలు ఉన్నాయి ఆనంద రామాయణంలో. మనకి ఎప్పుడు ఏం అలవాటు? అయోధ్యకాండ, బాలకాండ, సుందరకాండ, కిష్కింధకాండ ఇవి అలవాటు మనకి. ఈ ఆనంద రామాయణంలో మాత్రం సారకాండ, యాత్రాకాండ, యాగకాండ, విలాసకాండ, జన్మకాండ, వివాహకాండ, రాజ్యకాండ, మనోహరకాండ, పూర్ణకాండ అనేటటువంటి పేర్లతో 9 కాండలు ఉన్నాయండి. సారకాండ యందు 13 సర్గలు ఉన్నాయి. యాత్రాకాండలో 9 సర్గలు ఉన్నాయి. యాగకాండలో 9 సర్గలు ఉన్నాయి. విలాసకాండలో 9 సర్గలు ఉన్నాయి. జన్మకాండలో 9 సర్గలు ఉన్నాయి. వివాహకాండ యందు 9 సర్గలు ఉన్నాయి. రాజ్యకాండ యందు 24 సర్గలు ఉన్నాయి. మనోహరకాండ యందు 18 సర్గలు ఉన్నాయి. పూర్ణకాండ యందు 9 సర్గలు ఉన్నాయి. ఆనంద రామాయణంలోని మొత్తం సర్గలు 109. ఇవన్నీ పాపములను పారద్రోలేవి అని గుర్తుంచుకోండి. అవకాశం ఉన్నంత వరకు మీకు ఈ రామాయణాన్ని సంపాదించుకుని తేలిగ్గా చదువుకునేందుకు అవకాశం ఉన్నది కాబట్టి చదువుకోండి. శ్లోకాలు కూడా తేలిగ్గానే ఉన్నాయి. శ్లోకం చదువుకోలేకపోయినా భావం ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని తెలుసుకుంటూ, కథను తెలుసుకుంటూ చదువుకోండి. ఇక శ్లోకాల వివరాలు. సారకాండ యందు 2530 శ్లోకాలు ఉన్నాయి. యాత్రాకాండలో 235, యాగకాండలో 925, విలాసకాండలో 678, జన్మకాండలో 802, మరి రాజ్యకాండలో 2622, మనోహర కాండలో 3100, పూర్ణకాండలో 577, మొత్తం శ్లోకాలు 12257 మొత్తం శ్లోకాలు ఇవి. కాబట్టి శ్రీమదానంద రామచరిత్ర శ్రవణ పఠనం చేత పాపాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. 12,000 శ్లోకాలు ఉన్నాయి. మామూలుగా మనం చెప్పుకునేటటువంటి రామాయణంలో 24,000 శ్లోకాలు, ఇందులో ఉన్నది 12,000 శ్లోకాలు. కాబట్టి ఇంతటితో కాబట్టి పూర్ణకాండ శ్రవణం పూర్తిగా వృద్ధి నొందాలి అంటే ఖచ్చితంగా మరి ఈ 12,500 శ్లోకాలు పఠించదగినటువంటి వాళ్ళు జాగ్రత్తగా పఠించవచ్చు. లేని వాళ్ళు కథను తెలుసుకుని ఆనందించవచ్చు. ఇది చాలా గొప్పదైనటువంటిది. మరి ఒక్కొక్క రకమైనటువంటి యుగంలో ఒక్కొక్క రకమైన రామకథలో భేదం ఉండి ఉండొచ్చు కొద్దిగా. కాబట్టి ఆ భేదాలన్నీ కూడా రామకథలో భాగాలనుకునే భావించండి, కానీ వేరే మాత్రం అనుకోకండి. ఆనంద రామాయణం ఇక ఉద్యాపన చెప్పేటటువంటి విధానం ఏంటంటే, రామాయణం శ్రవణం చేసిన తర్వాత ముగింపు కార్య విధానం ఏం చేయాలి అంటే, పట్టు ధ్వజం కలిగినటువంటి 4 గుర్రాలను కట్టాలండి. తెల్లని పట్టు ధ్వజము గల 4 గుర్రాలను కట్టి చక్కగా అలంకరించి ఒక బంగారు రథాన్ని ఏర్పాటు చేసి, లేకదోడు ఉన్నటువంటి గోవును దానం చేసి 108 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి, ఏమండి ఉద్యాపన చేసేటటువంటి ఆ రోజు పొద్దున్నే లేచి ఆనంద రామాయణాన్ని పఠించి శుభ్రంగా శుక్లపక్ష నవమి నాడు రామ జన్మదినం రోజున 100 మాడల ఎత్తులేనితో యథాశక్తి సువర్ణంతో ఆంజనేయ ప్రతిమను చేయించి శ్రీమదానంద రామాయణమును వెలయించి రాయించినా సరే మీరు రాసినా సరే స్వహస్తాలతో మరి దాన్ని పట్టు వస్త్రంతో అలంకరించి దాన్ని ఆంజనేయ ప్రతిమ యందు పెట్టి, ఇవాళైతే పుస్తకాలు ప్రింటింగ్ ఉన్నాయి, ఆ రోజుల్లో లేవు కాబట్టి రాయటం అనే మాట.
మధ్యాహ్నానికి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేసినటువంటి రామాయణ దానం కురుక్షేత్రమును సూర్యగ్రహణ సమయంలో చేసిన 1,000,000 సువర్ణ దానముల కన్నా 100 రెట్లు అధికమని చెప్పవచ్చును. కాబట్టి ఈ దానం ఆ దానం కంటే గొప్పది. ఆ దానం ఎంత గొప్పదో మనందరం తెలుసుకుంటే దానికంటే ఇది ఇంకా గొప్పది అని తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానేన పుణ్యం యత్ ప్రోక్తం తస్మాదేతత్యదాధికం అక్షరాణ్యతర్యావంతి సంతి హ్యానంద సంయికే. రామాయణాన్ని స్వహస్తాలతో రాయటం ఏంటండి, అందులో ఉన్న చూసి మళ్ళీ రాయటం ఏంటి అని మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కాలేజీలో నాకంటే ఒక 2-3 సంవత్సరాలు పూర్వ విద్యార్థి అయినటువంటి వారు మరియు ఎంఏ బీఈడీ చేశారు, ఎంఏ తెలుగు చేశారు, బీఈడీ చేశారు. ఆయన మచిలీపట్నంలో ఉంటారు. ఆయన పౌరోహిత్యం చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. ఎంఏ బీఈడీ ఆ రోజుల్లో ఉద్యోగం దొరికేది, వెళ్ళాల. ఏం చేస్తున్నారండి అని అడిగాను. కలిసిన తర్వాత ఒకే కాలేజీ వాళ్ళం కదా, మాట్లాడుకుంటే ఏదో ఒక కార్యక్రమంలో సుందరకాండ రాస్తున్నానండి అన్నాడు. అబ్బా సుందరకాండ రాస్తున్నారు, చాలా గొప్పవాళ్ళు, అదృష్టవంతులు అని అన్నాడు. సుందరకాండ రాస్తున్నానంటే ఏదో అనుకోకండి, సుందరకాండ పుస్తకంలో ఏముందో అది చూసి ఒక నోట్స్లో రాస్తున్నానన్నారు. అందులో ఉన్నది ఏదో చదివి ఇందులో రాసుకుంటున్నానండి రోజు, ఇది నేను చేసే పని, కాలక్షేపం. మిగిలినప్పుడు నా వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో చేస్తున్నాను. అంటే సుందరకాండని నేను మళ్ళీ ఇలా రాసుకుంటున్నాను. కాబట్టి అక్కడ ఉన్నది రాయటం అంటే రాయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో ఉన్నది చదివి శ్రద్ధగా అర్థం చేసుకుని రాయటం అనేటటువంటి విషయం గొప్పది. ఏదో